పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మరి కొద్ది లేఖనాలు వివరించడానికి అల్పుడైన నాకు మరి ఇవ్వబడిన ఈ సమయంలో దేవుడు నా పట్లను చేరువచ్చిన మీ అందరి పట్ల దేవుడు కృప చూపి ఆయన వివరించిన గాక. దయచేసి అందరూ కూర్చుందామండి. మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. చేరువచ్చిన మీ అందరికీ దేవుడు దీవించిన గాక. ఆయన రాజ్యం చేరునంత వరకు కూడా కావలసిన కృప ఆయన మన పట్ల చూపించిన గాక. ఎంతమంది ఆయన రాజ్యాన్ని చేరడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు? మనందరూ ఉద్దేశం ఒకటే కదా. ఏదేమైనా ఒక సమయాన మరలా ఇక్కడ ఎలా ఒకరినొకరు తిరిగి కలుసుకున్నామో ఒకరోజు తిరిగి మరలా ఆయన సన్నిధిలో ఒకరినొకరు మళ్ళీ మనం కలుసుకున్న భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చిన గాక. మరి రాత్రికాల సమయానికి నేను చాలా కొద్ది వాక్యాన్ని నేను కలుగున్నాను. మరి దేవుడే దయ చూపించి ఆయన నడిపించిన గాక. ఉన్న సమయంలో ఒకసారి చదువుతామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19 వచనం. కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని చూచి ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు 7 వ్రాయుము. ఆ 7 దీపస్తంభములు ఆ 7 నక్షత్రములు 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. కింద వచ్చిన ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. మరి ఇక్కడ ఎంటే మెసేజ్లో ఉన్న బిలీవర్స్ ఎవరికి వచనం కొత్త వచనం కాదండి. ఎందుకంటే 7 సంఘకాలాలకు దూతలు ఎవరంటే ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు నాకు తెలిసినంత వరకు. ఎవరెవరి పేర్లు? బ్రదర్ బ్రహణ. ఈ 7 సంఘకాలలో దేవుడు 7 వర్తమానికులను పంపి ఆయన రాజ్యం వైపుకు మనల్ని నడిపించడానికి ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎవరైనా బైబిల్ లేఖనానుసారంగా ఈ 7 నక్షత్రాలు ఎవరనేది బైబిల్ ప్రకారంగా మనం చూపించగలం. కారణం ఏమంటే మీరు గమనించండి. ఇప్పుడు మొట్టమొదటి సంఘకాలంలో వర్తమానికుడు పౌలు. అయితే పౌలు కాలంలోనే పౌలు అంటే ఆ కాలంలోనే మీరు గమనిస్తే నేను ఒకసారి ఇంతకుముందు చదివితే ఎవరి ప్రభావం అయితే భూమి మీద ఎక్కువగా కనబడి అంటే గొప్ప పరిచర్య చేసిన వారుగా ఉంటారో వారి ఆయుష్కాలంతో వారు ఆ పరిచర్య చేసినప్పుడు ఎన్నడూ ఆ పరిచర్య గుర్తింపు లేదండి. వాళ్ళు పరిచర్య చేసినప్పుడు ప్రజలు ఎన్నడూ వాళ్ళని స్వీకరించేవాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు రిజెక్ట్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళ పరిచర్య యొక్క విలువ ఎప్పుడు అర్థమయ్యేదంటే వాళ్ళ ఆయుష్కాలమైన తర్వాత అప్పుడు. ఎందుకంటే ఈ రోజున పౌలు రాసిన పత్రికలు మీరు నేను ఏమి చదవాలన్నా సంఘంలో ఏం జరగాలన్నా మనం ఎవరి పత్రికలు చదువుతామంటే పౌలు రాసిన పత్రికలే మనం చదువుతాం. ఎందుకంటే సంఘంలో ఏ కార్యం ఎలా జరగాలో పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడాడండి. కానీ పౌలున్న కాలంలో పౌలుని చేర్చుకోవాలా, పౌలుకి చాలా వ్యతిరేకత ఉన్నది. అయితే ఈ 7 దూతలను మనం కానీ గమనిస్తే అంటే పౌలు కాలంలో పౌలుకు అంటే పోటాపోటీగా పరిచర్య చేసిన ప్రజలు ఉన్నారు పౌలుతో పాటుగా. ఒకవేళ ఐరేనస్ని మీరు తీసుకుంటే ఐరేనస్ కాలంలో కూడా ఐరేనస్ లాగా పోటాపోటీగా పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ మీరు ఈ కాలంలో బ్రాణం మినిస్ట్రీ మీరు తీసుకుంటే అంటే బహిరంగంగా ఒకవేళ బయట వాళ్ళ గురించి నేను మాట్లాడితే అదే టైంలో కేవలం ప్రవక్త ఒక్కడే కాదు కానీ ఈ ప్రపంచాన్ని కుదిపేసిన పరిచర్యలు చేశారండి. అదే కాలంలో ఓరల్ రాబర్ట్స్ పరిచర్య చేశారు, అదే కాలంలో ఎలన్ పరిచర్య చేశాడు, అదే కాలంలో కొంతమంది మిగిలిన అద్భుతాలు స్వస్థతలు చేసిన పరిచర్యలు ఉన్నాయి. కానీ ఈ 7 నక్షత్రాలు వీరే అని మనం చెప్పడానికి ఏదైనా కారణం ఏదైనా ఉన్నదా? నేను అడిగిన ప్రశ్న ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పుడు కేవలం పౌలు అన్నాం కదా, సరే పౌలనే మనం ఎలా చెప్తాం? పౌలు కాకుండా ఇంకెవరు కాదు పౌలు అని. ఎందుకంటే ఇక్కడంటే మనం నేర్చుకున్నాం ఏమంటే పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబో. సరే ఒకవేళ బయట నుండి ఎవరైనా మన మధ్యలోకి వచ్చి ఏమన్నారంటే మీకు 7 నక్షత్రాల గురించి మర్మం తెలుసా అన్నారు. మనం అన్నాం 7 నక్షత్రాల గురించి మర్మం తెలుసా. ఎవరనగానే
పౌలు, ఐరేనస్, మార్టిన్, కొలంబా, లూథర్, జాన్ వెస్లీ. సరే పౌలు అని చెప్పి మీకు ఎవరు చెప్పారంటే ఏం చెప్పాలి మనం? ఎంతమందికి అర్థమైందని అడిగే ప్రశ్న. కారణం ఏమంటే ఒక మాట ఉంటుంది, మీకు ఎప్పుడైనా బైబిల్లో ప్రశ్నకి ఎక్కడ జవాబు దొరుకుద్దంటే బైబిల్లోనే దానికి జవాబు దొరుకుద్దండి. అయితే మీరు గమనించండి, దేవుడు దయ చూపించిన గాక. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎందుకంటే మనం 7 నక్షత్రాలు చేరే ముందు అసలైన ఉత్తర నక్షత్రం, అన్నిటికన్నా ప్రధానమైన నక్షత్రాన్ని మనం చూద్దామండి. ఎందుకంటే భూమి మీద అనేక నక్షత్రాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన నక్షత్రం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అవునా కదండి, ఆయన ప్రధానమైన నక్షత్రం. అయితే ఆయన భూమి మీద జన్మించినప్పుడు కూడా మీరు ఎవరైనా చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటే, యేసు ప్రభు భూమి మీద మెస్సియాగా జన్మించే సమయానికి, అదే సమయానికి మెస్సియాగా పిలువబడే అనేక మంది భూమి మీద అదే టైంలో నివసిస్తూ ఉన్నారండి. అంటే వాళ్ళకు వాళ్ళు మేము మెస్సియా అని చెప్పుకుంటున్నారు. అందువల్ల మీరు ముందున్న కొంచెం పత్రికలో చదివితే అపోస్తుల కార్యాల్లో కూడా పౌలును ఒక రోమియోడు అడుగుతాడు ఏమనంటే, కొంతమందిని ఒక 300 మందిని 400 మందిని వెంట పెట్టుకొని రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి కొంతమంది జనాలు తీసుకొని వెళ్ళిపోయింది నువ్వేనా అని అడుగుతాడు. వెంటనే నేను కాదు. కారణం ఏంటంటే అతను ఒక మెస్సియాగా పిలువబడిన వ్యక్తి ఉన్నాడు అక్కడ. కానీ మెస్సియాగా పిలువబడిన వ్యక్తులు ఉన్నారు, కానీ నిజమైన మెస్సియా వచ్చినప్పుడు అది అందరూ గుర్తించలేరు. కానీ ఎవరు గుర్తిస్తారంటే ఆ మెస్సియాను గుర్తించడానికి ముందు దేవుడు ఎవరిని ఎంపిక చేశాడో వారు మాత్రమే ఆయన్ని గుర్తిస్తారండి. ఈ కాలంలో వర్తమానికుడిని దేవుడు పంపిన అందరూ గుర్తించలేరు, కానీ ఎవరు గుర్తిస్తారంటే ఎవరైతే ఆ వర్తమానికుడితో ఉండడానికి దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నారో వారు మాత్రమే గుర్తిస్తారండి. ఎందుకంటే కారణం ఏమనంటే సేవకుడిని ఎంపిక చేసే దేవుడే సేవకుడి కోసం సంఘాన్ని ఎంపిక చేస్తాడు. వర్తమానికుడిని ఎంపిక చేసిన దేవుడే వర్తమానికుడిని నమ్మే విశ్వాసుని కూడా దేవుడే ఎంపిక చేస్తాడని. ఇది అందరూ స్వీకరించలేరు, కానీ ఇదేమంటే చెవి గలవాడు వినుగాక. అందరూ వినలేరు, కానీ ఎవరైతే దానికి ముందుగా ముడిపెట్టబడి ఉంటారో వారు మాత్రమే ఆలకించగలరండి. అయితే మీరు గమనించండి, యేసు ప్రభు పుట్టినప్పుడు ఇక్కడ 2 ప్రజలకి దేవుడు వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. ఒకటి వచ్చి జ్ఞానులు, రెండవది గొర్రెల కాపరులు. మీరు గొర్రెల కాపరులు గమనించండి, వీరికి చదువు లేదు, ఏమీ తెలియదు, వీరికి జ్ఞానం అనేది ఏదీ లేదు, కానీ వీరికి తెలిసిందంతా ఒకటే, గొర్రెలను ఎలా పెంచాలి, గొర్రెలను ఎలా మేపాలి, గొర్రెలను ఎలా వాటిని కాయాలి, ఇది మాత్రమే తెలుసు వారికి. కానీ ఏమీ తెలియని ప్రజలు గూర్చి కూడా దేవుడికి ఒక గొప్ప ఆలోచన ఉన్నది. ఏమనంటే మెస్సియా భూమి మీదకి వచ్చినప్పుడు కైపకి తెలియకపోయినా, అన్నకు తెలియపోయినా, అన్నయ్య కైపి చాలామంది చదువుకున్న వారికి తెలియకపోయినా, ఏమీ చదువు రాకుండా గొర్రెల కాపరి దగ్గర ఉన్న వారికి వీళ్ళు మెస్సియాని వెతకలే, కానీ మెస్సియానే వీరి యొద్దకు వర్తమానాన్ని పంపాడండి. ఎంతమంది దేవుడు మన పట్ల అదేదో చూపించాడు కదా. మనం వర్తమానాన్ని వెతకలే, కానీ వర్తమానాన్ని తన సేవకుల ద్వారా వెతుక్కుంటూ దేవుడు మన ఎత్తుకు తీసుకొచ్చాడు. ఇక్కడ యేసుప్రభుని వెతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను యేసుప్రభుని ఎన్నడూ వెతకలా, కానీ ఆయన కృపే నన్ను వెతికినది. ఆదామా అని అక్కడ వెతికిన అదే స్వరం ఈరోజు నిన్ను నన్ను వెతికినది కూడా అదే స్వరం అండి. మనం ఆ వర్తమానం దగ్గరికి రాలా, కానీ దేవుడు కృపే మన ఎత్తుకు వచ్చి వర్తమానాన్ని ఎత్తుకు మనల్ని నడిపించుకుంటూ వచ్చినది వర్తమానం. అయితే మీరు గమనించండి, కానీ ఒకే దేవుడు 2 రకాల ప్రజలతో వ్యత్యాసంగా పనిచేస్తున్నాడు. ఆయన గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చినప్పుడేమో వాళ్ళకేమీ తెలియదు. ఆ రాత్రి వేళ ఎప్పుడైతే చలిగాచుకుంటూ ఉన్నారో దేవుడే దేవదూతల్ని స్వయంగా వారి మధ్యలోనికి పంపి, ఇదిగో అక్కడ వచనం ఉన్నది, నేను చదువుతున్నానండి. ఆ దూత వారికి కనబడి, అయితే దూత వారితో ఏమంటుంది మాట్లాడేటప్పుడు, ఇదిగో ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి
దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మీరు గమనించండి, జరిగిన ఈ కార్యమును మేము తెలుసుకున్నామనట్లా ప్రభువే మాకు తెలియజేశాడు. మేము ఇక్కడే ఉన్నాం, కానీ దూతను పంపిన దేవుడు అంటే దేవుడే, పరలోకం నుండి దేవుడు పంపించాడు. ఏమనంటే పలానా చోట మెస్సీ అన్నాడు కనుక దారి చెప్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆరాధించండి. అయితే ఏ దేవుడైతే వీరికి మాత్రం దూతలను పంపాడు, కానీ ఇదే దేవుడు ఎన్నడూ జ్ఞానుల ఎత్తుకు దూతలను పంపలేదండి. గొర్రెల కాపురుల ఎత్తుకు దూతను పంపాడు, కానీ జ్ఞానుల ఎత్తుకు దేవుడు ఎన్నడూ దూతను పంపల. కానీ జ్ఞానులు ఏం చేయాలంటే వారిగా వెతకాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈరోజు ఈ సాయంకాలం మంది ఇక్కడ ఎవరు కావాలంటే గొర్రెల కాపురులు ఎవరంటే మనమేనా? ఇక్కడ గొర్రెలు ఎంతమంది ఉన్నారు? పెద్ద గొర్రెలు, చిన్న గొర్రెలు, అన్నీ ఒకప్పుడు తప్పిపోయిన గొర్రెలు, కానీ ఈరోజు దేవుడు క్రమంలో పెట్టిన గొర్రెలు అండి. అయితే మీరు గమనించండి, జ్ఞానులు ఎవరున్నారు ఇక్కడ? లేరా? నిజమైన జ్ఞాని ఎల్లప్పుడూ దేవుడు ఎక్కడున్నాడో అక్కడికే వస్తాడండి. మీరంతా నిజమైన జ్ఞానులు కనుకే ఈ స్థలానికి వచ్చారు. ఎందుకు? అవునా కదా అండి? జ్ఞానులు ఎక్కడున్నారంటే ఏమో నాకు తెలియదు అన్నారు. నిజమైన జ్ఞానులు అంటే నిజమైన నక్షత్రాన్ని ఎవరు ఎత్తుకుతారంటే జ్ఞాని మాత్రమే ఎత్తుకుతాడు. అయితే గమనించండి, ఒకే దేవుడు ఇద్దరితో ఎలా వ్యత్యాసంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన గొర్రెల కాపరి దగ్గర అయితే దేవుడు ఏం మాట్లాడాలి అంటే దేవుడు వర్తమానాన్ని పంపి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాడు. కానీ ఇదే దేవుడు జ్ఞానుల ఎత్తుకు వచ్చేసరికి వారికి మాత్రం దూతలను పంపి వర్తమానం చెప్పట్లేదండి. కారణం ఏంటంటే జ్ఞానులు, ఈ గొర్రెల కాపరులు వీరు ఇశ్రాయేలీలు, వీరు అబ్రాహాము సంతానం. కానీ జ్ఞానులు అబ్రాహాము సంతానం కాదండి, మీకులాగా నాలాగా అన్ని జనుల నుండి వచ్చిన వాళ్ళు. వీరిని నడిపించడానికి దేవుడు దూతను పంపాడు, కానీ వీరిని నడిపించడానికి మాత్రం దేవుడు ఒక సూచన పెట్టాడు ఆకాశంలో. ఎందుకయ్యా అంటే ఆ రోజు ఒక నక్షత్రం నడిపించినది, కానీ 2000 సంవత్సరాలుగా అన్ని జనుల్ని యేసు యొద్దకు 7 నక్షత్రాలు నడిపించుకుంటూ వస్తున్నాయండి. ఇప్పుడు మనం అన్యులమా ఇశ్రాయేలుమా? అన్యులమే, కానీ ఆత్మీయమైన ఇశ్రాయేలులు మనం. ఆయన కృపే కదా ఇరువురిని ఏకం చేసినది. అయితే గమనించండి, ఎప్పుడైతే ఈ జ్ఞానులు ఈ నక్షత్రాలను వాళ్ళు వెతకడం ప్రారంభించారో వీరికి ఉన్న సవాల్ ఏమయ్యా అంటే, ఈ నక్షత్రాన్ని అనుసరించేటప్పుడు ఒకవైపేమో ఇప్పుడు యూదా బెత్లెహేం దాదాపు ఈ స్థలంలో ఉందనుకోండి సపోజ్. ఈ జ్ఞానులు బయలుదేరింది ఎన్నో వేల కిలోమీటర్ల అవతల వైపు ఉన్నారు వీళ్ళు, ఒక ప్రాంతంలో వీళ్ళు. కానీ ఈ స్థలం నుండి ఈ స్థలానికి వీరు రావడానికి వారికి అప్పుడు గూగుల్ మ్యాప్ ఏం లేదు, లేకపోతే యేసుప్రభు ఎక్కడ పుట్టాడని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కారణం ఏమంటే అసలు పుట్టింది మెస్సియా అనే భూమి మీద ఎవడో నమ్మట్లేదు. కానీ వీరికేం అర్థమవుతున్నదంటే ఒకరికైతే దేవుడు దూత ద్వారా మాట్లాడాడు, కానీ జ్ఞానులకి ఎలా గుర్తుపెట్టారంటే వీరు ఎప్పుడు దానియేలు యొక్క గ్రంథాలను తీసి చదవడం ప్రారంభించారండి. వీరు ఎప్పుడైతే దానియేలు ద్వారా ముందు ఇవ్వబడిన గ్రంథాలు వారు తీసి చదవడం ప్రారంభించారో దాంట్లో ఏమున్నదంటే యాకోబులో నుండి ఉదయ నక్షత్రం ఉదయించును. ఇది కూడా నేను నోట్ చేసుకున్నట్టున్నాను, దేవుడు దయ చూపించిన గాక. సరే ముందుకు వెళ్దాం, ఎప్పుడో నోట్స్ ఏదో పాతది, దేవుడు దయ చూపించిన గాక. అయితే గమనించండి, కానీ ఎప్పుడైతే వీళ్ళు నక్షత్రాన్ని దాన్ని వారు చేరుకోవాలంటే ఈ నక్షత్రాన్ని వీరు చేరుకునే సమయంలో అత్యంత కష్టమైన నదులు అంటే యేసుప్రభు పుట్టిన స్థలానికి ఈ జ్ఞానులు ఉన్న స్థలానికి మధ్యలో అత్యంత దాటడానికి వీలు కానటువంటి కొన్ని నదులు వీటి మధ్యలో ఉన్నవండి. ఇదే మధ్యలో కొన్ని రోడ్లు ఉన్నవి, ఇది కూడా వీరికి ఇబ్బంది కాదు, కష్టతరమైన రోడ్లు. ఒకవేళ ఇదే వెళ్ళే సమయం కూడా కష్టతరమైన సమయం అయి ఉండొచ్చు, అది కూడా పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఇబ్బంది ఏమయ్యా అంటే ఒక్కసారి ఆకాశంలో చూడంగానే ఇప్పుడు దానియేలు ఏమన్నాడంటే యాకోబులో ఉండి నక్షత్రం ఉదయించును. కానీ ఎప్పుడైతే వెళ్తాను అయితే ఎప్పుడైతే ఒక్కసారి ఇలాగ ఆకాశంలోనికి వాళ్ళు చూడంగానే వారి దగ్గర ఉన్న బుక్స్ అన్నీ చదివారు. వాళ్ళు చూడంగానే బుక్స్లో ఏమున్నదంటే మెస్సియా ఎక్కడ పుడతాడో అక్కడ నడిపించి ఒక నక్షత్రం పైన ఉండబోతున్నది. అది వీళ్ళు బుక్స్ అన్నీ చదువుతున్నారు, కానీ ఒక్కసారి తలెత్తి చూడంగానే ఒక్క నక్షత్రం ఉండదు కదా. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి మీరు రాత్రి? ఎందుకంటే ఇప్పుడు నక్షత్రాలు చూసే తక్కువ అయిపోయింది. ఇదివరకు అయితే తినగానే మంచం మీద శుభ్రంగా అలా బయట పనుకోగానే పైన ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మనం చూస్తాం. కానీ ఇదే ఈ ప్రజలు ఎప్పుడైతే ఆకాశంలో ఇలా నక్షత్రాలు చూస్తే ఆకాశం మొత్తంలో కొన్ని కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయండి. కానీ కొన్ని కోట్ల నక్షత్రాలు వీళ్ళని స్థలానికి నడిపించలేవు, కానీ వీళ్ళని ఆ స్థలానికి నడిపించగలిగింది ఒక్క నక్షత్రం మాత్రమే ఉన్నది. అది ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, సవాల్ ఏమయ్యా అంటే వెళ్ళే దారి సవాలు కాదు, వెళ్ళే సమయం సవాలు కాదు, కానీ ఇన్ని కోట్ల నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రం యేసు యొద్దకు మమ్మల్ని నడిపించే నక్షత్రం ఒక్క నక్షత్రం మాత్రమే నడిపిస్తుంది. కారణం ఏమయ్యా అంటే దేవుడు దయ చూపించిన గాక
అనేక నక్షత్రాలు ఉన్నాయి, కానీ అన్ని నక్షత్రాలు రాజయోతుకు నడిపించలేవు. ఒక నక్షత్రం మాత్రమే రాజయోతుకు నడిపించు. అనేక నక్షత్రాలు ఉన్నాయి, కానీ అన్ని నక్షత్రాలు స్వస్థపరిచే దేవుని యొద్దకు తీసుకెళ్ళలేవండి. ఒక్క నక్షత్రం మాత్రమే తీసుకువెళ్తుంది అక్కడికి. అన్ని నక్షత్రాలు ఉన్నాయి, కానీ అన్ని నక్షత్రాలు రక్షించలేవు. కానీ రక్షించే వాని యొద్దకు నడిపించాలంటే ఒకే ఒక నక్షత్రం మాత్రమే తీసుకెళ్ళగలది. మనల్ని ఇక్కడికి ఆ నక్షత్రమే తెచ్చిందని నేను నమ్ముతున్నానండి. అయితే మీరు గమనించండి, ఈ రోజున ఎలాగైతే ఆ జ్ఞానుడు ఆకాశంలో చూడంగానే అనేక నక్షత్రాలు ఉన్నవో, ఈ రోజున కూడా అనేక నక్షత్రాలు ఉన్నవండి పైన. కొన్ని నక్షత్రాలు ఏమయ్యా అంటే ఇవి పడిపోయే నక్షత్రాలు. రాజకీయాలు చూడండి, కొంతకాలమే వెలుగుతారు వాళ్ళు, తర్వాత పడిపోవలసినదే వాళ్ళు. మీరేదైనా సినీ స్టార్స్ని చూడండి, వాళ్ళు కూడా నక్షత్రాలే, వాళ్ళు కూడా కొంతకాలం వెలుగుతారు, కానీ తర్వాత వాళ్ళ టైం అయిన తర్వాత వాళ్ళు కూడా పడిపోవలసినదే. అయితే కొన్ని నక్షత్రాలు ఉంటాయండి, ఈ పడిపోయే నక్షత్రాలు కాదు, కానీ ఎల్లప్పుడూ ఆకాశంలో నిజమైన నక్షత్రాలుగా నిలబడే నక్షత్రాలు ఉంటాయి. కారణం ఏమయ్యా అంటే ఇది ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తాడు, అన్ని నక్షత్రాల్లో ఎప్పుడైతే నువ్వు నేను దేవుని యొక్క నక్షత్రాలుగా మారుతామో ఖచ్చితంగా నీకంటూ దేవుడు ఒక పరిచర్యను భూమి మీద ఇస్తాడంట. నువ్వంటూ వెలగాలి, మరొకరిని నువ్వు వెలిగించాలి. నీకంటూ నిజమైన దారి తెలియాలి, మరొకరికి నువ్వు దారి చూపించాలి. ఇక్కడ ఎంతమంది ఆయన కొరకు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు? కారణం ఏంటంటే కేవలం నీ కొరకే దేవుడు నిన్ను తాకడు, కానీ నీ ద్వారా 10 మంది దేవుని యొద్దకు నడిపించబడాలి. నీ ద్వారా 10 మంది రక్షణలోనికి నడిపించబడాలి. నీ ప్రార్థన ద్వారా 10 మంది స్వస్థతలోనికి రావాలి. ఎంతమంది నేనే రక్షించబడాలనుకుంటారు? ప్రభువా నా వల్ల ఇతరులు కూడా రక్షించయ్యాను. ఎందుకంటే పౌలు గురించి దేవుడు చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే వ్యక్తికి చెప్పేటప్పుడు, అతను ఈరోజు చాలా మూర్ఖుడుగా నీకు కనబడుతున్నాడు, చాలా కఠినమైన వ్యక్తికి కనబడుతున్నాడు, కానీ అతను నేను ఎంచుకున్న సాధనం అనేక మందిని చీకటిలోండి వెలుగులోనికి నడిపించడానికి, ఈ యొక్క పాపంలో నుండి నిత్య జీవంలోనికి నడిపించడానికి నేను ఎంపిక చేసిన ఆయుధం, అతను నేను ఎంపిక చేసిన సాధనం. అది పౌలు కొరకే జీవించలేదండి, అనేక మంది ప్రజల కొరకు పౌలు జీవించాడు. పౌలు అందుకే మళ్ళీ ఆ యొక్క రాసే పత్రికల్లో కూడా ఉంటాడు, మీరు మీ కొరకే జీవించడం కాదు, కానీ మీ జీవితం మరొకరి కొరకు సాక్షిగా జీవించాలి మన జీవితం. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే వీళ్ళు ఈ నక్షత్రాలు వారు వెతకడం వారు ప్రారంభించారు. కానీ ఎన్ని నక్షత్రాలు చూసినా నక్షత్రం ఉండే మాట నిజమే పరలోకంలో, అంటే ఆకాశంలో కనబడాలి. కానీ కొన్ని కోట్ల నక్షత్రాల్లో ఏది ఆ నక్షత్రం వీరికి ఎవరు చెప్తారు? వచ్చి ఒక నక్షత్రం కాదు, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కానీ కొన్ని కోట్ల నక్షత్రాలు వీళ్ళు బెత్లెహేంలోనికి తీసుకెళ్ళలేవు. కానీ బెత్లెహేంలోనికి తీసుకెళ్ళాలంటే ఒకే ఒక్క నక్షత్రం మాత్రమే తీసుకెళ్ళగలదు. కానీ ఇన్ని నక్షత్రాల్లో ఆ నక్షత్రం ఎలా గుర్తుపట్టేది? కారణం ఏమయ్యా అంటే వీరు ఎప్పుడైతే ఆ రాత్రిపూట మంటలన్నీ కొన్ని కట్టెలు లాంటివి అవన్నీ పేర్చి రాత్రిపూట వాటిని వెలిగించడం ప్రారంభించారు. ఆ మంటని ఎప్పుడైతే ఆ మంట ఎలా వెలుగుతూ ఉన్నదో, మనం ఎలాగైతే రోజు బైబిల్ చదువుతామో వీళ్ళని ఆ యొక్క దానియేలు యొక్క గ్రంథాలు తీసి వాటిని వాళ్ళు చదవడం ప్రారంభించారు. అయితే ఎప్పుడైతే వారు చదవడం ప్రారంభించారో, వారు ఎప్పుడైతే దాన్ని ధ్యానించడం ప్రారంభించారో, సరిగా అదే సమయానికి అప్పటి వరకు కనబడలేదంట కానీ ఆ నక్షత్రం, వారు ఎప్పుడైతే చదవడం ప్రారంభించి దాని మీద వారు ఏకాగ్రత ఉంచడం ప్రారంభించారో, వెంటనే అక్కడ ఒక వచనం కనబడుతున్నది. చేతి సహాయం లేకుండా పర్వతం నుండి తెంపబడిన ఒక రాయి వచ్చే కాలం ఇదే అని గుర్తుపట్టారంట వాళ్ళు మొట్టమొదటిగా. నీకు నాకు ఎప్పుడు అర్థమైందంటే, మామూలుగా వచ్చి వెళ్తే అర్థం కాదు, కానీ నువ్వు కూడా నిజమైన జ్ఞానం అయితే దేవుడు లేఖనాలు తీయడం ప్రారంభిస్తావు, వాటిని చదవడం ప్రారంభిస్తావు. నువ్వు ఎప్పుడు చదువుతావు దేవుడు అప్పుడే నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆయన. నువ్వెప్పుడు లేఖనాలు ధ్యానిస్తావో అప్పుడే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆయన. అయితే అన్ని వేళ ఎంతమంది ఇక్కడ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఉన్నారండి? వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. చదవడం అంటే ఏమనంటే ఈరోజు 5 అధ్యాయాలు చదవాలి, సరే చదివేశాం, కానీ నీకు అట్లా దేవునితో మాట్లాడు. కానీ నువ్వెప్పుడైతే చదివిన లేఖనాన్ని ఒక పవిత్రమైన జంతువులాగా ఇవన్నీ నీ హృదయంలో, అంటే వాటిని ముద్రించుకొని వాటిని ప్రింట్ చేసుకొని, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉండి ఈ లేఖనాలు నువ్వు తలంచడం ప్రారంభిస్తావో, వాటి గురించి నువ్వు తిరిగి ఆలోచించడం ప్రారంభిస్తావో, సరిగ్గా అదే సమయంలో దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆయన. ఎంతమంది వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఉన్నారు? కారణం ఏమిటంటే, ఎంఐ మార్గంలో వెళ్ళేటప్పుడు వారు వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించారంటే ఏమనంటే, అరే ఆయన మాకు చెప్పాడు ఏమనంటే సదా మీతో ఉంటానని చెప్పాడు ఆయన, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానని చెప్పాడు ఆయన. ఆయన రాజ్యం స్థిరమని మేము నమ్మాము, ఆయన రాజ్యం స్థిరమని నమ్మాము, ఆయన మెస్సియా అని మేము నమ్మామని. కానీ ఎప్పుడైతే వారు లేఖనాలు చదవడం, వాటిని ధ్యానించడం అలా ధ్యానించుకుంటూ వారు వెళ్ళడం ప్రారంభించారో, సడన్గా సైడ్ నుండి దేవుడు వారితో మాట్లాడడం, వారితో పాటు నడవడం ప్రారంభించాడంట. కారణం ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఆయన లేఖనాన్ని తలంచుకోవడం ప్రారంభిస్తావో అదే సమయంలో దేవుడు దిగిరావడం ప్రారంభిస్తాడండి.
వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఆ బుక్స్ చదివినా వాళ్ళకి ఏమనంటే అర్థం కానట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే లేఖనాలు ధ్యానించడం ప్రారంభించారు, కారణం ఏమయ్యా అంటే గడిచిద్దినాను అనుకుంటా, దేవుడు సన్నిధి ఎప్పుడు మన మధ్యలోనికి వస్తుందంటే మన జీవితాల్లో చాలా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడండి. కానీ వాటిని చాలాసార్లు మనం రిమెంబర్ అంటే తిరిగి మరలా వాటిని జ్ఞాపకం చేసుకోం. అవి ఏమైపోతాయంటే చరిత్రలో అలా కలిసినట్టు అయిపోతాయి. ఆయన చేసిన మేలులో చిన్న చిన్న కార్యాలు ఉంటాయి, ఆయన చేసిన మేలులో పెద్ద పెద్ద కార్యాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక విశ్వాసి చేరువ వచ్చినప్పుడు, బ్రదర్ పలానా టైంలో ఎప్పుడైతే నేను అంటే బలహీనపడే సమయాల్లో, లేకపోతే పలానా కార్యంలో నేను ఇక ఆశ లేదనుకున్న సమయాల్లో, కానీ ఆ సమయంలో దేవుడు చాలా దయ చూపించాడు బ్రదర్, ఆ సమయంలో దేవుడు చాలా దయ చూపించాడు సిస్టర్ అని ఎప్పుడైతే నువ్వు దేవుడి గురించి మరొకరితో మాట్లాడడం ప్రారంభిస్తావో, ఆయన స్తుతించడం ప్రారంభిస్తావో, నిదానంగా పరలోక సన్నిధి దిగి రావడం ప్రారంభిస్తుందండి. కారణం ఏమంటే విశ్వాసి చేరొస్తే దేని గురించి మాట్లాడుకోవాలంటే, మనం నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, కానీ మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఆయన. మనం నమ్మిన దేవుడు వ్యాధుల మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన స్వస్థతనిచ్చే దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన చేసిన కార్యాలు తలంచుకోవడం ప్రారంభిస్తావో, నీ హృదయంలో విశ్వాసం దానికదే ఉప్పొంగడం ప్రారంభమైద్దండి. అల్ప విశ్వాసగా నువ్వు ఉన్నా సరే, కానీ ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలు పదే నువ్వు మాట్లాడుతూ ఉంటావో, నీ విశ్వాసం ప్రారంభంలో చాలా చిన్నదిగా ఉంటుంది ఆ సాక్ష్యం నువ్వు చెప్పేటప్పుడు. కానీ ఆ సాక్ష్యాన్ని వివరించడం ప్రారంభించేసరికి విశ్వాసం ఏంటంటే నీ లోపల ఇంకొంచెం నమ్మిక పెరుగుద్ది. నీలో పరిపూర్ణమైన విశ్వాసం వస్తే పరిపూర్ణమైన అద్భుతం జరిగిపోతుంది ఆ కార్యాలు. ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా? కారణం మీరు సాతాను ఎన్నడూ వాడికి ఏమి నచ్చదంటే, మీరు గమనించండి, ఎప్పుడైతే దావీదుని తీసుకొచ్చిన తర్వాత సౌలు ముందు పెట్టంగానే దావీదు చేసిన కార్యం ఒక్కటే. గొల్లియాతు గురించి, సౌలేమో గొల్లియాతు గురించి చెప్తున్నాడు, గొల్లియాతు ఎంత హైట్ ఉన్నాడు, ఏం చేశాడని. సౌలేమో గొల్లియాతు గురించి స్టడీ చేస్తున్నాడు. కానీ అక్కడున్న దావీదు ఏమన్నాడంటే, అయ్యా ఆయన ఎత్తెంతో నాకు అనవసరం, ఆయన బరువు ఎంతో నాకు అనవసరం, ఆయనకి ఏమేమి బట్టలు ఉన్నవో నాకు అనవసరం, ఆయన ఏమేమి ఆయుధాలు ఉన్నవో నాకు అనవసరం, కానీ నాకు మాత్రం ఒకటే తెలుసు, ఏమనంటే ఒకప్పుడు నేను అరణ్యంలో ఉన్నప్పుడు సింహం నా ఎదురుకొచ్చినది, కానీ అదే దేవుడు ఇదే వరుసల రాళ్లతో ఆ సింహాన్ని వెళ్ళగొట్టడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ కార్యాన్ని అంటే ఆ కార్యాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవడం. కారణం ఏంటంటే ఒకరు వైద్యుడి దగ్గరకు వచ్చి చెప్పొచ్చు ఏమనంటే, ఇంకా నీకు ఆశలు లేవనగానే నువ్వు వెంటనే తిరిగి జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాలి. ఏమనంటే, ఒక ఫలానా రోజున నాకు ఒక చిన్న కార్యం అనిపించినది, కానీ ఆ రోజున చిన్న ప్రార్థన నేను దేవుడి దగ్గర చేయగానే దేవుడు వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. ఆయన చిన్న కార్యం నా కుటుంబంలో జరగవలసినది, కానీ ఎప్పుడైతే నేను ప్రార్థించానో దేవుడు వెంటనే నాకు విడుదల ఇచ్చాడు. ఆయన నువ్వు ఎప్పుడైతే తలపోయడం ప్రారంభిస్తావో నీ విశ్వాసం ఏమైందంటే ఇంకా 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 ఓ పక్కనేమో సౌలేమో ఆయన గురించి స్టడీ చేస్తాడు, కానీ ఈయన మాత్రం ఏమన్నాడంటే, అయ్యా అరణ్యంలో ఉన్నప్పుడు ఏ దేవుడు, ఇక్కడ అదే దేవుడు, సింహం దగ్గర ఏ దేవుడు, గొల్లియాతు దగ్గర అదే దేవుడు, ఎలుగుబంటి దగ్గర ఏ దేవుడో ఇక్కడ అదే దేవుడు. కారణం ఏమయ్యా అంటే మన సాక్ష్యం ఎలా ఉండాలంటే, అవతల వాళ్ళు ఏం చెప్పినా మన సాక్ష్యం ఎలా ఉండాలంటే, ఆ పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిచిన తర్వాత అతను చెప్పిన సాక్ష్యం ఒకటే అండి, అయ్యా ఇవన్నీ నాకు తెలియదు కానీ ఒకప్పుడు నేను గుడ్డివాడిని, కానీ ఈరోజు నేను చూడగలుగుతున్నాను. ఒకప్పుడు నేను నిరీక్షణ లేనివాడిని, కానీ ఈరోజు అయితే నిరీక్షణ కలిగిన వాడిని నేను. ఎప్పుడైతే మీరు జ్ఞాపకం చేసుకోవడం ఆ లేఖనాల గురించి మాట్లాడుతూ ఉన్నారో, వెంటనే ఆకాశంలో ఒక్కసారిగా నక్షత్రం మిరుక్కుమని కనబడడం ప్రారంభించినదంట. ప్రవక్త అన్నాడు, అసలు ఆ నక్షత్రం ఆ స్థలానికి వచ్చేటప్పుడు అప్పటికి అనేక నక్షత్రశాలలు ఉన్నాయి. అంటే ఒక స్కూల్స్ లాగా లేకపోతే కాలేజీ లాగా వాళ్ళు అక్కడ కూర్చొని స్టడీ చేస్తూ ఉండేవాళ్ళు, ఈ నక్షత్రాలు ఎక్కడ అని. అనేక స్కూల్స్ అనేక కాలేజీలు ఉన్నాయండి ఆ నక్షత్రాల గురించి వివరించడానికి చదవడానికి. కానీ ఆ నక్షత్రం అన్ని స్కూల్స్ దాటుకుంటూ వెళ్తుంది, కానీ ఏ ఒక్కడు తలెత్తి ఆ నక్షత్రాన్ని చూడలేకపోయాడట. అనేక కాలేజీలు దాటుతుంది, కానీ ఏ ఒక్కడు తలెత్తి అరే మేము ఎత్తుకుతున్న నక్షత్రం ఇదే అని చూడలేపాడు. కానీ ముగ్గురు జ్ఞానులు ఎత్తుకు రాగానే వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, మేము లేఖనాలు ఏది ఎత్తుకుతున్నా అదే ఇది అని. కారణం ఏమయ్యా అంటే, ఇదే స్థలంలో దేవుడు అనేక కార్యాలు చేస్తాడు, కానీ అందరికీ కనబడవండి. ఇదే స్థలంలో దేవుడు తన శక్తిని చూపిస్తాడు, కానీ అందరికీ తెలియదండి. ఇదే స్థలంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, కానీ అందరూ పొందుకోరండి. కానీ కొంతమంది ఉంటారు ఏమనంటే, అదిగో నేను పొందుకోగలిగేదాన్ని, అదిగో నేను చేయగలిగేదాన్ని, అదిగో స్వస్థతను నేను పొందుకున్న ఆరాధనలో. ఒకే ఆరాధనలో కొంతమంది ఏమీ పొందుకోకుండా వెళ్తారు, అదే ఆరాధనలో కొంతమంది ఏదో ఒకటి పొందుకొని వెళ్తారండి. కారణం ఎవరు ఎదురు చూస్తారో వారిని కృప తాకుద్ది అక్కడ. ఇది జ్ఞానుల యొక్క శక్తి కాదు, కానీ ఇది ఎవరి శక్తి అంటే కృప చూపించే దేవుడి యొక్క శక్తి అండి. మీరు ఆసక్తి ఏమనంటే, ఎలాగైనా నక్షత్రం ఉన్నది, టైం ఇదే, కనబడాల్సిన సమయం ఇదే, స్థలం ఇదే,
ఎప్పుడైతే వారు అదే దాని మీద ప్రవక్త చెప్తున్నాడు, దేవుని మర్మములు విప్పబడినప్పటికీ నేటి జనులు వాటిని తప్పక చూడవలసిన అవసరత ఉన్నా మరి వాటిని ఏదో కారణం చేత చూడలేకపోవచ్చున్నారు. తనను గూర్చిన బయలుపాటు పొందాలని ఎవరికైతే ఆయన అనుగ్రహిస్తాడో, ఎవరికి అనుగ్రహిస్తాడంటే ఎవరైతే ఎదురు చూస్తారో మరి అట్టువారికి మాత్రమే ఆయన అనుమతించును. లేఖనం ఎన్నడూ మారిపోదండి. ఎవరు వెయిట్ చేస్తారో వారినే కృప తాకుద్ది. దేవుడు నిజంగా ఎదురు చూడడానికి కోరుతాడు ఆయన. అన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉంటాయి కానీ అన్నిసార్లు ఇవ్వడండి ఆయన. ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే దానికోసం కనిపెట్టుంటారో వారికి మాత్రమే ఇస్తాడు ఆయన. మీరు చూడండి, ఆ యొక్క కోనేటి దగ్గరకు వచ్చేసరికి దూత ఏ సమయంలో ఆ నీటిని కదుపుద్దో ఎవరికీ తెలియదు. కానీ వాక్యం ఏమంటున్నదంటే ఆ దూత వచ్చుద్ది, నీటిని కదుపుద్ది, ఆ టైం ఎవరికీ తెలియదు. కానీ స్వస్థత పొందాలంటే నువ్వేం చేయాలంటే తప్పక కనిపెట్టి ఉండాలి. 1 సంవత్సరం పడుతుందేమో నీకు తెలియదు, 2 సంవత్సరాలు పడుతుందేమో నీకు తెలియదు, 3 సంవత్సరాలు పడుతుందో నీకు తెలియదు. కానీ నీ పని నా పని అంటే ఎదురు చూడటం. ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నారో స్వయంగా ఒక్కసారి దూత వెళ్ళనగానే మొట్టమొదటిగా ఎదురు చూస్తాడు లోనికి దూకుతాడండి. దేవుడు పెట్టిన కీ ఏమనంటే ఎవరైతే ఎదురు చూస్తారో వారికి మాత్రమే అని. అయితే బ్రదర్, మరి ఒకవేళ అక్కడ 30 సంవత్సరాలుగా కానీ ఒక వ్యక్తి ఉన్నాడు 30 సంవత్సరాల పైన ఎదురు చూశాడు, కానీ ఆ దూత నీటిని కదిపేసరికి వెళ్ళే శక్తి లేదండి. కానీ దూత ఇతన్ని స్వస్థపరచలేకపోయినది. కానీ ఏ దేవుడైతే ఆ ప్రాసెస్ మొత్తం పెట్టాడు ఆయనే దిగొచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక. పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు చూడండి, అపోస్తలుని దేవుడు పంపినప్పుడు మీరు యెరూషలేములోనికి వెళ్ళక, అంటే యెరూషలేములో నుండి బయటికి వెళ్ళక మీరు యెరూషలేములోనికి వెళ్ళి మీకు తండ్రి చేత వాగ్దానం చేయబడినది మీరు పొందుకునే వరకు వేచియుండుడి. ఆయన వెంటనే ఇస్తానని చెప్పట్లేదు, ఆయన వేచియుండుడి. బ్రదర్ ఎన్ని దినాలు పడుతుంది అది చెప్పట్లేదు ఆయన, కానీ వేచియుండుడి. ఎందుకంటే కాలములు సమయములు మీ చేతిలో కాదు, కానీ ఆయన తండ్రి తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు. ఎదురు చూడడం మీ పని, కార్యాన్ని జరిగించడం ఆయన పని అండి. ఎప్పుడైతే ఆ 10 మంది, ఆ 120 మంది 10 దినాలు వెయిట్, 10 దినాలు ఈ లోపల లేచి అరే ఏదో నాకు పొందుకున్నట్టు, ఏం పొందుకోలే కూర్చో, నాకేదో దేవుడు ఆత్మ, ఏమి రాలేదు కూర్చో, ఏమి రాలేదు. కారణం ఏమయ్యంటే పరిశుద్ధాత్మ పొందకపోయినా చాలామందికి పొందినట్టుగా ఉంటుందండి. కానీ పరిశుద్ధాత్మ పొందితే నేను పొందాను పొందలేదనే ప్రశ్న నీకు రాదు, కానీ నీకు హృదయంలో ఒక నిశ్చయత ఉంటుంది. ఏమంటే నేను పరిశుద్ధాత్మను పొందాను, అయిపోయినది అదంతే. కానీ ఈ నిశ్చయత లేదు వీరికి ఎప్పుడైతే ఆ 10 దినాల వారు అలా కనిపెట్టి వారు ఆ స్థలంలో ఉన్నారు. ఇప్పుడు కేవలం ఊహ కాదు, కానీ వీరికి వినబడుతున్నది, కనబడుతున్నది. మొట్టమొదటిగా ఎప్పుడైతే వీరందరూ కలిసి, కానీ లేఖనం ఎంత రిపీటెడ్గా చెప్పుద్దంటే వారు ఏక మనస్సుతో వారిలో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకోవడం లేదండి, ఒకరి మీద ఒకరు చిన్న చూపు చూడడం లేదండి, ఒకరిని ఒకరు తిరస్కరించడం లేదు. కానీ వారిలో ఉన్నదంటే ఏక హృదయం. అపోస్తల కార్యాలు లూకా రాసేటప్పుడు మరలా తిరిగి. కారణం ఏంటంటే ఏదో విభేదించే కార్యం ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ మధ్యలోనికి రాలేడండి. కానీ ఎప్పుడైతే ఈ విభేదించే కార్యాన్ని మనం బయటపెట్టి ప్రభువా నా వల్ల పొరపాటు జరిగింది, నేను విభేదించే వాడిగా ఉండాలి కోరట్లా, కానీ నేను సమాధాన పడేవాడిగా ఉండాలి. నా భార్యతో నాకు సమాధానం ఇవ్వండి, నా కుటుంబంలో నాకు సమాధానం ఇవ్వండి, తోటి విశ్వాసులతో నాకు సమాధానం ఇవ్వండి. కారణం నువ్వు సమాధానం పొందే వరకు దేవుడు తన ఆత్మను ఇవ్వలేడండి. ఎందుకంటే ఆయన ఆత్మ ఎన్నడూ అల్లరికి కర్త అయిన ఆత్మ కాదు, కానీ అది ఎల్లప్పుడూ సమాధానానికే కర్త అయిన దేవుడు ఆయన. కానీ ఎప్పుడైతే వారందరూ చేరి ప్రార్థించడం ప్రారంభించారో మొట్టమొదటిగా వారికి వినబడుతున్నది బలముగా వీచే గాలి శబ్దం వారి మధ్యలోనికి వెళ్ళిందండి. నేను ఇది విననుకున్నాను, ప్రభువా అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడం అంటే పొందామా లేదా అనే ఇక డౌటే లేదు వారికి. ఎందుకంటే అంతకుముందు వారు పరిశుద్ధాత్మ అంటే వీరు యేసు ప్రభువును చూశారు, కానీ ఆత్మ అంత బలంగా వారి మధ్యలోనికి రావడం వారు ఎన్నడూ చూడలేదండి. కానీ ఎప్పుడైతే వారు చేరి ప్రార్థించారో మొట్టమొదటిగా వారికి వినబడుతున్నది శబ్దం, బలమైన వీచే గాలి శబ్దం. అది ఉత్తరం నుండి రాలేదు, అది దక్షిణం నుండి రాలేదు, అది తూర్పు నుండి పడమటి నుండి రాలేదు, కానీ పరలోకం నుండి ఒక్కసారిగా వారి మధ్యలోనికి వచ్చింది. రాగానే వీరందరికీ ఆ శబ్దం ఎలా వినబడుతున్నదంటే ఒక భూకంపం కలిగితే ఎలా ఉంటుందో వారందరి మధ్యలో వినబడుతున్నది ఆ శబ్దం. అందరూ మాత్రం ప్రార్థనలో వారు అలాగే కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడైతే బలమైన వీచే గాలి శబ్దం వారి మధ్యలోనికి వచ్చినదో వీరు మొట్టమొదటిగా వింటున్నారు. ఒక్కసారిగా ఇప్పుడేమవుతున్నదంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు నడిపించిన అదే అగ్ని స్తంభం, ఇశ్రాయేలుకు తోడుగా ఉండి నడిపించిన అదే అగ్ని స్తంభం, మోషేకి ముందు నడిచిన అదే అగ్ని స్తంభం, పాత నిబంధనలో తోడుగా ఉన్న అదే అగ్ని స్తంభం అండి మరలా వారి మధ్యలోకి దిగి రావడం ప్రారంభించాడు ఆయన. వారి కళ్ళతో చూస్తూ ఉంటే ముక్కలు విభాగింపబడుతున్నది. కారణం ఇక మీదట ప్రశ్న ఉండే అవకాశమే లేదు, కానీ అదే పరిశుద్ధాత్ముడు మళ్ళా వచ్చాడు ఆయన, మళ్ళా రంగంలోనికి వచ్చాడు ఆయన.
వారు కనిపెట్టి అలా చూడంగానే శబ్దం వింటున్నారు. ఒక్కసారిగా ఆత్మ వారి మధ్యలోనికి వచ్చి 120 మందిలోనికి విడివిడి భాగాలకు రాగానే వారు వారి సొంత కళతో చూశారు దాన్ని. ఎందుకు చూశారంటే ఎదురు చూశారు కాబట్టి చూశారు దాన్ని. ఎందుకు విన్నారంటే ఎదురు చూశారు కాబట్టి విన్నారు దాన్ని. ఒకవేళ నువ్వు అడిగితే ప్రభా నువ్వు నాకు కనబడతావా అంటే ఎదురు చూస్తే కనబడతాడండి. ప్రభా నేను నీ స్వరాన్ని వినొచ్చా అంటే ఎదురు చూస్తే వినొచ్చండి. ఎంతమంది ఎదురు చూద్దామని కోరుతున్నారు? కనిపెట్టే వాళ్ళని దేవుడు ఎన్నడూ దాటిపోయేవాడు కాదండి. ప్రవక్త చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా మిగతా వారు ఎందుకు దాన్ని చూడలేదంటే వారు దాని కొరకు ఎన్నడూ కనిపెట్టలేరు. కానీ వీరు దేనికి పొందుకున్నారంటే వారు దాని కొరకు కనిపెడతా ఉన్నారు. ఆయన కనిపెట్టమని చెప్పాడు కానీ మీకు నాకు టైం చెప్పలా. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందాలని ఇష్టపడతారు? కానీ దేవుడు ఎన్నడూ తన లేఖనాల్లో మీకు టైం చెప్పలా, నాకు టైం చెప్పలా. కానీ ఆయన అడిగేది ఒకటే, నీకు వాగ్దానం నీ చేతిలో పెట్టాడు ఆయన. తీసే తాళం, ఫెయిత్ అనే తాళం నీ చేతిలో పెట్టాడు ఆయన. వాగ్దానం నీ చేతిలో పెట్టాడు ఆయన. అంటే ఏటీఎం కార్డు నీ చేతిలోనే ఉన్నది, దాని పాస్వర్డ్ నీ చేతిలో ఉన్నది. కానీ నీ ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితం ఆయనతో సరిపోయి ఓకే అనుకుంటాడో అంటే అప్రూవ్డ్ అవ్వడమే ఆలస్యం అండి. కొన్నిసార్లు ఏమంటే ఆ పేపర్లన్నీ సరిపోయే వరకు కూడా టిక్ కొట్టరు పైన ఉన్న ఆ బాస్లు. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం అందరం పొందుకోవాలంటే మన జీవితం అక్కడ ఉంటుంది, దాన్ని ఆయన చెక్ చేస్తూ ఉంటాడు. రికార్డింగ్ ఏజెంట్స్ ఉంటాయి మన చుట్టూ. ఆ దూతలు మీరు ఎటు వెళ్తున్నావో చూస్తుంది, నేను ఎటు వెళ్తున్నావో చూస్తున్నావో ఆత్మలు, మనం ఏం మాట్లాడుతున్నావో ఆ దూతలు పరీక్షిస్తున్నాయి. ఎప్పుడైతే నీ జీవితం ఆయన అనుకున్న దానితో సమానమైపోద్దో ప్రవక్త అంటాడు నువ్వు ఎక్కడ పరిశుద్ధాత్మని అప్రూవల్ ఎప్పుడు వస్తుందో కూడా నీకు తెలియదు. ఒకవేళ అదే స్థలంలో నువ్వు ఉద్యోగానికి వెళ్తా కూడా మనసులో అనుకుంటూ ఉంటావు ఏమంటే ప్రభువా పరిశుద్ధాత్మ గురించి నేను అడుగుతున్నానయ్యా. అకస్మాత్తుగా జరిగిపోతుంది ఆ కార్యం. లేఖనం అలాగే ఉన్నది. అకస్మాత్తుగా బలమైన వీచే గాలి శబ్దం. అది ఏ సమయానైనా జరగచ్చు. కానీ నీవెదురు చూస్తే ఏ సమయంలో ఇచ్చే దేవుడు ఆయన. కానీ అందరూ దాన్ని పొందుకోలేపారు. కానీ వీళ్ళైతే మాత్రం దేవుడు దయ చూపించిన గాక. దానిలోని సంగతి ఏమంటే మనం తగినంతగా ఆశపడట్లేదు. ఈ రాత్రి ఇక్కడున్న రోగులు మరియు వ్యాధి బాధితులు ఇంటికి బాగుపడి పోతామనే నమ్మకముతో, నేను చదివింది విన్నారా? ఈ రాత్రి ఇక్కడున్న రోగులు, అది ఏ వ్యాధి అయినా ఏదైనా సరే, ఈ స్థలంలో ఇక్కడే బాగుపడి ఈ రాత్రి మేము ఇంటికి పోతామనే ఎదురు చూపుతో వచ్చినట్లయితే సరిగ్గా అలాగనే తిరిగి వెళ్ళేదు. ఒకవేళ ఈ రాత్రి మీరు ఇక్కడికి ఇంతకు మునుపెన్నడూ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకుండా ఉండినట్లయితే, ఒకవేళ అదే ఆశతో నువ్వు ఈ స్థలానికి వచ్చినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని తిరిగి వెళ్తావు. ఒకవేళ ఈ స్థలానికి నువ్వు ఏదైనా ఆయన ప్రార్థన అడిగి ఎదురు చూపుతో నువ్వు ఈ స్థలానికి వచ్చి ఈ దేవుడు ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం నీ హృదయంలో ఉంటే ఈ స్థలంలో నువ్వు వెళ్ళకముందే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన కారణం ఏంటంటే మనం నమ్మిన దేవుడు సామాన్యుడు కాదండి. ఆయన చరిత్రలో ఉన్న దేవుడు కాదు, కానీ చరిత్రను తిరిగి లేచే దేవుడు. ఆయన సమాధిని జయించి లేచాడు, పాతాళాన్ని జయించి లేచాడు. ఆయన్ని జయించిన దేవుడు లేదు, కానీ ఆయన సమస్తాన్ని జయించాడు. కనుక నీ విశ్వాసం ఆయనతో ఓకే అయితే రైట్ నౌ ఈ సమయాన్ని దేవుడు చేయగలడు ఆయన. ఎందుకంటే కానీ నీ సాక్ష్యం సరిగా ఉండాలి. ప్రభువా నీ హృదయంలో ఎన్నడూ అపనమ్మకం, ప్రభువా నువ్వు ఇస్తావు. నిజంగా అసలు అట్లా ఆ విధంగా ఉంటే దేవుడు ఎంత దయ చూపించిన గాక. అయితే మీరు గమనించండి, కానీ ఎప్పుడైతే ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారికి మాత్రమే దేవుడు తను అనుకున్న కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు ఆయన. అయితే కొన్నిసార్లు నువ్వు అనుకున్న సమయంలో ఆయన పని చేయడు, నువ్వు అనుకున్న టైంలో ఆయన పనే చేయడట. నువ్వు అనుకుంటే ఏమనంటే మనం కొన్నిసార్లు దేవుడికి మనం టైం ఇస్తాం. ఏమంటే ప్రభువా పలానా టైం లోపల చేస్తే నువ్వని నేను అనుకుంటా. దేవుడు అంటాడు నాకు నువ్వు టైం చెప్పేదేను. టైం ఎప్పుడు నువ్వు చెప్పకూడదు. టైం ఎవరి చేతిలో ఉందంటే నీ పని అడగడం మాత్రమే, నీ పని కనిపెట్టడం మాత్రమే. టైం ఆయన చేతిలో ఉంది, నెరవేర్పు ఆయన చేతిలో ఉన్నది. కానీ ఒకటి, ఆయన మాట ఇస్తే మాత్రం నీవనుకున్న టైంలో చేయడు, కానీ ముందుగా చేయడు, వెనక్గా చేయడు దాన్ని. కానీ సరైన టైంకి మాత్రం చేస్తాడండి ఆయన. అబ్రాహాముకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, ముందు ఇవ్వలా వెనక ఇవ్వలా. కానీ సరిగ్గా 100 సంవత్సరాలు అనుకున్నాడు ఆయన, 100 సంవత్సరాలుగా ఇచ్చాడు ఆయన. నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు చేయడు, కానీ ఆయన అనుకున్న టైంకి మాత్రం చేస్తాడండి. దానియేలు దేవుడు మీరు గమనించండి. ఎందుకంటే ఒక రకమైన నమ్మకం రావాలి. ప్రభువా అగ్నిగుండంలో పడకపోయినా నువ్వు దేవుడివే. అగ్నిగుండం మేము బయట ఉన్నప్పుడైనా నువ్వు మమ్మల్ని కాపాడగలవు, అగ్నిగుండం లోనికి వెళ్ళా నువ్వు కాపాడగలవు.
కారణం ఏంటంటే టైం మా చేతిలో లేదు, టైం నీ చేతిలో ఉంది. ఏ టైంలోనే చేయగలిగింది దేవుడు. అయితే దేవుడు దయ చూపించిన కాక, అయితే మనం కనిపెట్టాల్సిన కార్యాలు కూడా ఉన్నవా? వారు కనిపెట్టినట్టే మనం కూడా కనిపెట్టాలా? ఎంతమంది కనిపెట్టాలంటారండి? ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం అండి. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు. ఏ దినమున ప్రభు వచ్చునో మీకు ఆయన మీకు చెప్పలేదు ఆయన ఎప్పుడు వస్తాడని. మెలకువగా నుండుడి, కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనివ్వడని మీరు ఎరుగుదురు. అదేవిధంగా మత్తయి 25:13 చదువుతాం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను. అది కూడా ఎప్పుడో తెలియదు, కానీ మీరు మెలకువగా ఉండండి. మత్తయి 26:38 అండి. అనేమన్నా మీరు మెలకువగా ఉండండి. ఆ క్షణం మీకు తెలియదు కనుక ఎప్పుడు శోధన వస్తుందో కూడా నీకు తెలియదు, కానీ నువ్వేం మెలకువగా కనిపెట్టుకుని ఉండ దాన్ని జయించడానికి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. కారణం నీ జీవితంలో ఎత్తబొట్టు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, నీ జీవితంలో ఎప్పుడు నేను మరణం తాకుద్దో తెలియదు. ఈ రెండు నీ చేతిలో లేవు. నీ జీవితంలో ఎప్పుడు నీ ఆయుష్కాలం అయిపోయి దేవుడు దట్స్ ఆల్ కమ్ హియర్ అన్నాడు అనుకోండి, అది ఏ క్షణమో తెలియదు. ఎందుకంటే మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి మీ హోదాతో సంబంధం లేదు, మరణానికి మీ డబ్బుతోనూ సంబంధం లేదు. ఆయన ఎప్పుడైతే మీ ఆయుష్కాలం అయిపోయింది రామంటే ఏ క్షణంలోనే వెళ్ళాలి కనుక ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉండాలి. ఏమనంటే ప్రభువా హిజ్కియాని అడిగినప్పుడు హిజ్కియా వెంటనే లెక్క చెప్పలేపాడంటే, ఏమనంటే యెషయా పంపించినప్పుడు నువ్వు వీళ్ళు చదువుకో అన్నప్పుడు వెంటనే చదువుకొని ఉంటే ఒక కీడు కూడా జరిగేది కాదు అతనికి. కారణం ఒకవేళ ఈ రోజు రాత్రే ఒకవేళ నీ ఆయుష్కాలం చివరి ఆయుష్కాలం ఒకవేళ ఇదే నీ చివరి రోజు అయితే నీళ్ళే చక్కబెట్టుబడి ఉన్నదా? ఆ ఇల్లు కాదు, నీళ్ళు సరిగా ఉన్నది ఆయనతో. ఎందుకంటే ఒక్కసారి డెత్ అనే గీత దాటిన తర్వాత ఇదంతా ఒక లోకం అయిపోద్ది. అంటే నువ్వు కనీసం తిరిగి రావడానికి అవకాశమే ఉండదు కనుక ఎల్లప్పుడు ఎత్తబట్టప్పుడు నీకు తెలీదు. అది జరిగితే నువ్వు ఒక్కడివే వెళ్ళవు. కానీ అదృశ్యంగా ఉన్న వధువంతా ఇప్పుడు దృశ్యరూపంలో ఏకత్వంలోనికి వెళ్ళి ఆ పరలోకంలోనికి వెళ్ళిపోతాను. కానీ మరణం అనేది నీకు ఏకాంతంగా వ్యక్తిగతంగా నీకు సంబంధించిన కార్యంలో నిజంగా ఈ రోజు రాత్రి దేవుడు అనుమతిస్తే మరణాన్ని నీ హృదయం ఆయనతో సరిగా ఉన్నదా? కానీ లేఖనం ఉంటుంది, కనిపెట్టు, ఎదురు చూడు, ఏదైనా వ్యతిరేకం ఉంటే దాన్ని సరి చేసుకున్న ప్రభువా మరణం ఎప్పుడు వచ్చినా సరే. ఇప్పుడు ఒక క్రైస్తవుడి జీవితం ఎలా ఉండాలంటే, నేను రీసెంట్గా ఒక సాక్ష్యం విన్నానండి. టైటానిక్ ఓడ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. అది దాంట్లో ఎప్పుడైతే ఒక మిషనరీ దాంట్లో ప్రయాణం చేస్తున్నాడంట, ప్రయాణం చేసేటప్పుడు వేరే స్థలానికి డిఎల్ మూడీ గారికి సంబంధించిన చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు ఆయన. ఆ ఓడ ఎప్పుడైతే అలా వెళ్తా ఉన్నదో అది మధ్యలో పగిలిపోయినది. దాంట్లో జనాలందరికీ చాలామంది చనిపోయారు. దాంట్లో చనిపోయేటప్పుడు ఈ మిషనరీ ఎప్పుడైతే వీరి మధ్యలో ఈత కొడతా ఈయన ఆయుష్కాలం కూడా అయిపోవస్తుంది, ఈయన చనిపోబోతున్నాడు. లైఫ్ జాకెట్ ఉన్నదంటే ఇతనికి. వెళ్తా అక్కడ ఉన్న ఒకరిని చూసి అందరికీ అక్కడ స్వార్థ చెప్తున్నాడు. చనిపోయే టైంలో నువ్వు క్రీస్తుని ఎరిగావా, నీకు రక్షణ లేకపోతే నువ్వు ఈ క్షణం తర్వాత ఏమవుతావు ఆలోచన ఒక్కొక్కరికి చెప్తా ఉంటే ఒకళ్ళని అడిగాడు, నీకు ఆయనతో సమాధానం ఉన్నదా, నీకు రక్షణ ఉన్నదని. అంటే నాకు తెలియదు అన్నాడంట. అనగానే వెంటనే లైఫ్ జాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసాడు. ఏమనంటే ఇది ఎవరికి ఉంటే వారి ఆయుష్కాలను కొంచెం కాపాడుకోవడానికి ఉంటుంది. వెంటనే ఏమన్నాడంటే తీసి, నా జీవితం అయితే ఆయనతో సరాసరిగా ఉన్నది కనుక ఈ క్షణం మరణమైన నా హృదయంలో ఇంత కూడా బాధ లేదు, కానీ నేను కళ్ళు మూసి కళ్ళు తొరంగానే దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటా. కానీ జాకెట్ నాకన్నా ఎవరికి అవసరం తెలుసా? ఆ లైఫ్ జాకెట్ నీకెన్నడూ ఈ టైంలో అవసరం అవ్వకూడదు. ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు ఏ క్షణమైనా సిద్ధపడుతూ ఉండాలి.
అది పగలైనా రాత్రైనా ఏ వారమైనా ఎప్పుడైనా నీకు నాకేమిటి ఎల్లప్పుడూ సిద్ధపాటు ఉండాలి. ఏమంటే ప్రభువా ఈ క్షణాన మరణమైనా సరే నాకు నీకు మధ్యలో వ్యత్యాసం ఏది ఉండకూడదు, కానీ నీకు నాకు మధ్యలో ఏకమైన అంటే నీకే స్వభావం ఉన్నది అదే స్వభావం నాకు దయచే. నీకు నాకు మధ్యలో విభేదించే కార్యం ఏది ఉండకూడదు. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే దీన్ని వారు గమనిస్తూ ఉన్నారో అనేక నక్షత్రాల్లో, కానీ వీరు గుర్తించిన టయానికి ఆ లేఖనానుసారంగా ఒక్క నక్షత్రమే వీళ్ళని ఆకర్షించడం ప్రారంభించినది. అయితే మీరు గమనించండి, 7 అయితే నేను ముందు చెప్పినట్లుగానే ఈ 7 వర్తమానికుల్లో మొట్టమొదట మనం పౌలుని తీసుకుంటే, పౌలు కాలంలోనే పౌలుతో పోటాపోటీగా పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారండి. దాంట్లో ఒక్కరిని మీరు గమనిద్దాం. ఒకసారి మత్తయి సువార్త 16:13 యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, చూడండి, ఉన్న 11 మంది శిష్యుల్లో ఎవరో సమాధానం చెప్పలేకపోతున్నారు, కానీ ఇతను చదువు వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొంతమంది చెప్తున్నారు వాళ్ళు బాప్తిజమిచ్చి యోహాను అని, కొందరు ఏలియా అనియు, కొందరైతే ఏలియా ఏమో అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచు ఉన్నారు. అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. చదువు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని 11 మంది శిష్యులు ఒకవైపు ఉండి వీళ్ళందరూ ఒక సమాధానం చెప్తున్నారు, కానీ యువతులున్న పేతురు మాత్రమే ఒక సమాధానం చెప్తాడు. ఏమంటే, అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నువ్వు అని. ఈ 11 మంది చెప్పలేకపోతున్నారని ఒక్కడు మాత్రమే చెప్తున్నాడు అండి. నా ప్రశ్న ఏమనంటే, అసలు పౌలుని మనం పేతురుని ఎక్కడ వేరు చేయగలము ఇద్దరిని పరిచర్యలో? ఈ 7 వర్తమానికుల్లో మొట్టమొదట పౌలే అని ఎలా చెప్తాం, పేతురు కాకూడదనే అవకాశం ఏమున్నది? మీరు పేతురుని గమనించండి. కారణం ఏమయ్యా అంటే, యేసు ప్రభు భూమి మీద ఉండి ఆయన ఎప్పుడైతే ఆ పరిచర్యలో ఆయన శరీరధారిగా పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆయన ఎప్పుడైతే వారిలో పేతురుని చూసి నన్ను వెంబడించమనగానే క్షణాల్లో తన తండ్రిని వదిలిపెట్టాడు, క్షణాల్లో తల్లిని వదిలిపెట్టాడు, క్షణాల్లో తన యొక్క బిజినెస్ వదిలిపెట్టాడు, ఏది ఉంచుకోలేదు. కానీ నన్ను వెంబడించమనే స్వరం ఏదో అతను హృదయాన్ని లోతుగా తాగినది కనుక పడవను అక్కడ వదిలిపెట్టాడు, వాళ్ళక్కడ వదిలిపెట్టాడు, సమస్తం నువ్వే ప్రభావం వచ్చేసాడండి వెనక్కి. ఎవరు? పేతురు మాత్రమే చేయగలిగాడు ఆ కార్యాన్ని. మీరు ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్న సమయానికి ఆల్రెడీ పౌలు భూమి మీద అప్పటికి ఒక పరిసైడ్గా జీవిస్తూనే ఉన్నాడండి. కానీ యేసు ప్రభు పౌలు ఎన్నడూ ముఖాముఖిగా వచ్చినట్టు బైబిల్ లేఖనం ఎక్కడా రాయలేదు. యేసు ప్రభు పరిచర్య చేసే సమయానికి ఆ పౌలు ఇంకా భూమి మీద బతికే ఉన్నాడు సౌలుగా. అతను ఒక వైపున ఒక పరిసైడ్గా ఒక బైబిల్ బుక్స్ అవన్నీ నేర్చుకునేవాడు ఉన్నాడు. కానీ ఎన్నడూ యేసు ప్రభు పౌలు కలవలేదండి. కానీ పౌలును కలవక ముందే దేవుడు వచ్చి పేతురు కలిశాడు. ఆయన, ఓ పేతురు వచ్చి నన్ను వెంబడించంటే ఏం ఆలోచించాల, ప్రభువా ఏది ఏమైనా సరే. అసలు తన హృదయంలో అది ఎటువంటి కథలకై ఉండాలి. ఏమంటే కరడును పిలిచినట్లుగానే వెంటనే ఆమేనన్నాడు, వెంటనే బయలుదేరడం ప్రారంభించాడు. మరి మనం పేతురుని పోల్చలేమా? అదే నక్షత్రం పేతురు అని చెప్పలేమా? సరే, రెండోది చూద్దాం. ఒక్కసారి యేసు ప్రభు ఏ స్థలానికి వెళ్ళినా మీరు గమనించండి, యేసు ప్రభుతో అంటే ఆయన యొక్క శిష్యుల పేర్లు రాసినప్పుడు బైబిల్ మొత్తంలో ఎక్కడ ఆయన శిష్యుల పేర్లు రాసినా మొట్టమొదటి పేరు ఎవరు ఉంటుంది? మిగతా పేర్లైనా అటు ఇటు మారుతాయి, కానీ పేతురు పేరు ఎన్నడూ మారదండి. పేతురు పేరు ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. కానీ పేతురు చూడండి, పేతురు పరిచర్యలు రెండో చూడండి, ఆయన మరలా అనేక స్థలానికి ఆయన అయితే చివరి పేరు ఎవరిది ఉంటుంది? ఎప్పుడు వాడి పేరు వాడికే ఉంటుంది. కానీ మొట్టమొదటి పేరు మాత్రం ఎన్నడూ పేతురికి ఆ స్థానం. ఎందుకంటే ఆయనకి కుడివైపున కూర్చునే స్థానం కూడా దేవుడు ఆయనకే ఏర్పాటు చేశాడు దాన్ని. కానీ మళ్ళీ ఇంకోటి మీరు గమనించండి, యేసు ప్రభు 3 స్థలాల్లో ప్రత్యేకంగా 3 శిష్యులను ఆయన తీసుకెళ్ళాడు. ఏ స్థలాలకండి? యాయూరు ఇంటి దగ్గరికి, నెక్స్ట్ రూపాంతర పర్వతం మీదకి, 3 గెస్సెమనే వనంలోనికి. ఈ 3 స్థలానికి వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులను ఆయన తీసుకెళ్ళలేదు, కానీ 12 మందిని పక్కన పెట్టి 3 శిష్యులను మాత్రమే తీసుకెళ్ళాడు ఆయన. కానీ 3 శిష్యుల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా మీరు రిఫరెన్స్ చూడండి ఒకసారి, మార్కు 5:37 చూడండి. పేతురు యాకోబు సహోదరుడికి యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానివ్వక. చూడండి, మొట్టమొదటి ఎవరు? పేతురు. నెక్స్ట్ యాకోబు. 3 యాకోబు సహోదరుడికి యోహాను. ఒక్కసారి వీళ్ళ 3 మాత్రమే దేవుడు తీసుకెళ్తున్నాడు అండి. ఒక్కసారి మళ్ళీ లూకా సువార్త 8వ అధ్యాయం 51 వచనం చూడండి ఒకసారి.
అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయబట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ఒక్కసారి తీసుకువెళ్ళిన వాళ్ళ శిష్యుల పేర్లు ఉంటాయి, ఒక్కసారి చూడండి. లేకపోతే ముందుకి లూకా 8:51 అందరూ ఆమెను 8:51 అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుచున్నగా 51 అండి. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని మీరు ఇందాక గమనించండి. ఈ ఇద్దరు పేర్లైనా మారితే కానీ మొట్టమొదటి ఈయన పేరు మారదు. మీరు ఇందాక వచనంలో చూస్తే ఏమున్నదంటే మొట్టమొదటి పేతురు, తర్వాత యాకోబు, తర్వాత యోహాను. ఈ వచనంలో చూడండి, మొట్టమొదటి పేతురు, తర్వాత యోహాను, తర్వాత యాకోబు. రైట్? ఇంగ్లీష్ బైబిల్ అయితే అలాగ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా పేతురుదే మొట్టమొదటి స్థానం. మీరు పేతురుని ఏ విషయంలో పౌలుతో తీసి పక్కన పెడదాం? పౌలు అంటే పేతురు కాదు పౌలు అని ఎలా చెప్తాం మనం? సరే, ఒకళ్ళు మీరు ఎవరైనా చెప్తానంటే మీకు అవకాశం ఇస్తాను. బుక్కులు తీయకుండండి. పేతురు కాకుండా ఆ మొట్టమొదటి స్థానం దేవుడు పౌలుకే ఇచ్చాడని ఎలా చెప్తాం? నాకు బ్రదర్ బ్రాణం చెప్పారు, ఎంట మెసేజ్ మరి ఇక్కడ చెప్పారు, మరి అన్ని డినామినేషన్లు అడిగితే ఏం చెప్తాం? అప్పుడు మనం చెప్పంటే నమ్మరు కదా, వాళ్ళు ఖచ్చితంగా దేంట్లో అయితే కేవలం ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నవనే కాదు, మీరు నేను కూడా ఆయన చేతుల్లోనే ఉన్నామండి. ఆయన ఆలోచనలో దేవుడు మనల్ని ఉంచాడు, ఆయన హృదయంలో మనల్ని ఉంచాడు ఆయన. అయితే మనకంటూ ఒక స్థానం ఉన్నది. ఇప్పుడు మన తోటి నక్షత్రాన్ని గుర్తుపట్టాలి, ఎందుకంటే ప్రతిదీ లేఖనానుసారంగా ఉండాలి కదా. సరే, మీరు గమనించండి, ఈ పేతురు మళ్ళా సామాన్యుడు కాదు. ఒకసారి వరుసగా ఫాస్ట్గా దేండి. లూకా సువార్త 12:41 ఒకసారి. ఈ పేతురులో ఉన్న మరొక లక్షణాన్ని మీరు గమనించండి. అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపమానము మాతో చెప్పుచున్నావా? కేవలం పేతురు వర్తమానం మీద ఆగిపోయే వ్యక్తి కాదండి. ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ వర్తమానం వింటారు, అర్థమైనా అర్థం కాకపోయినా మనం ఏం చేస్తాం? ఆమెనంటాం, తర్వాత బ్యాగ్ చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ పేతురు బ్యాగ్ చదువుకొని ఇంటికి వెళ్ళిపోడండి. ఈయన వర్తమానం అంతా అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. ప్రభువా ఇది మా ఒక్కరికే చెప్పావా, అందరికీ చెప్తున్నావా అని. ఎందుకంటే ఈయన స్పెషల్ ఇంటరాక్షన్ ఉంటుంది దేవునితో వెళ్ళినప్పుడు. ఎంతమంది అలా కోరుకుంటున్నారు? ఇక్కడ ఎంతమంది వాక్యం అర్థం కాబట్టి వచ్చి మళ్ళీ తిరిగి సేవకులు అడిగిన వాళ్ళు ఉన్నారండి? అంటే వాక్యం విని వెళ్ళిన తర్వాత మాకు అర్థం కాలేదని తిరిగి వచ్చి అడిగిన వాళ్ళు. మనం ఎట్లా అంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోతాం, కానీ పేతురు వెళ్ళి ఈయన మళ్ళీ రిట్లు వస్తాడు పేపర్ పెన్ను పట్టుకొని, నాకు ఇది అర్థం కాలేదు ప్రభు. ఎందుకయ్యా అంటే ఈయన అందరితో పాటు ఆగిపోవాలని కోరట్లేదు, కానీ ప్రభు నీతో వ్యక్తిగతంగా లోనికి వెళ్ళాలని కోరుతున్నాడు ఆయన. చూడండి, వరుసగా టకటక మన రిఫరెన్స్ చెప్తా చూడండి ఒకసారి. లూకా సువార్త 12:41. అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపమానము మాతో చెప్పుచున్నావా, అందరితో చెప్పుచున్నావా? అయ్యా నువ్వు మా అడుగగా అందరూ అడగలేదండి. ఎవరు అడిగారు? పేతురు మాత్రమే అడుగుతున్నాడు. అయ్యా మా ఒక్కరికైనా అందరికీ చెప్తున్నావు. మరలా చూడండి, మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్మ చేసిన ఎడల నేను ఎన్ని మార్లు ఎవ్వరికి రాలేదు, కానీ డౌట్ 11 మందిలో ఈయనకి మాత్రమే వచ్చింది. ఏమనంటే మీరు ప్రేమ క్షమాపణ అంటున్నారు కదా, ఆ పొద్దు నుండి లెక్క పెడతాడు. ఏమనంటే వాక్యం విన్నాడు. ఏమంటే మీరు 7 మార్లకైనా క్షమించాలనగానే 1 2 3 4 5 6 7 ప్రభా 7 మార్లు మట్టుకైనా చదవండి బ్రదర్. నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు లెక్క పెట్టుకొని వచ్చాడు. మీరు లెక్క చెప్తే వెళ్ళిపోయి చేసేస్తాను ఏదో ఒకటి, మొత్తం అయిపోయింది ప్రభు అని. అందుకు యేసు అతనితో ఇట్లనెను 11 మంది కాదు, పేతురు మాత్రమే. ఇట్లనెను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. చెప్తే తిరిగి ఒక మాటలా ఈయన ఏమంటే అడుగుతాడు. మళ్ళా యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఏం చెప్పినా ఆమెనని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడండి. అక్కడ ప్రభా ఎన్నిసార్లు క్షమించాలన్నాడు. ఆయన చెప్పాడు 7 సార్లు కాదు 77 మట్లుకైనా సరే అంటే ఓకే ప్రభా 77 సార్లు కదా, ఇంకా ఎక్కువ సార్లు ఓకే నేను క్షమిస్తానంతే. సరే, మత్తయి సువార్త 15:15 చూద్దాం ఒకసారి. అయినను ఏలియా ఇదివరకే వచ్చాను. మత్తయి 15:15 అండి. ఇవన్నీ పాత రిఫరెన్స్లు అన్నీ పక్కపక్కన ఉన్నాయి. ఒకసారి అదే కాదు చూద్దాం.
15వ అధ్యాయం 15వ వచనం. అందుకు పేతురు ఈ ఉపమాన భావము చూడండి, మిగతా శిష్యులు ఎవరు అడిగారని రాయలే, కానీ లేఖనం స్పష్టంగా చెప్తుంది 11 మంది ఉన్నారు, కానీ పేతురు మాత్రం వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయన అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? ఇప్పుడు తిట్టించుకునేటప్పుడు అందరూ తిట్టించుకున్నారు, కానీ అడగడానికి మట్టుకు డేర్ చేసి ఒక్కడే వచ్చి అడుగుతాడు. తిడతాడని తెలిసినా సరే, ప్రభు ఈ వాక్యం ఏంటో మాత్రం నాకు తెలుసుకోవాలన్నదయ్యా. మళ్ళీ చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు. అసలు ఇన్ని రెఫరెన్స్లు మనం రాసినట్టు ఇన్నిసార్లు మనం ఎప్పుడైనా పాస్టర్ గారిని అడుగుంటామండి. ఆయన దేవాలయం ఎదుట ఒలీవ కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అయిన వారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును? చూడండి, ఇప్పుడు అందరూ అడిగినప్పుడు కూడా వాళ్ళలో కూడా పేతురు ఉన్నాడు. ఇవన్నీ ఎంతమందికి అర్థమవుతున్నదో? ఏ గుర్తు కలుగును? మాతో చెప్పమని ఆయన ఏకాంతం మంది అడుగగా వీళ్ళు లేఖనాలు విని ఆగట్లేదండి. ప్రతి లేఖనం ఏమన్నారండి, ఈ లేఖనం ఏంటో మాకు తెలియాలి ప్రభువా, ఈ లేఖనం ఏంటో మాకు తెలియాలి ప్రభువా, ఈ లేఖనం ఏంటో మాకు తెలియాలి ప్రభువా, దీని అర్థం ఏంటో మాకు తెలియాలి, దీనిలో మాకు ప్రయోజనం ఏమన్నదో తెలియాలయ్యా. ఓ దేవుడు మళ్ళీ కూడా అలా ఆయన కృపను బట్టి నిలబెట్టిన గాక. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత 2:30 గంటల వర్తమానం, 2 గంటల వర్తమానం ఎంత అర్థమైందంటే, అర్థమైందెంతో అర్థం కానిదెంతో మరి మనకే తెలియాలి. కానీ ఎప్పుడు మనం తిరిగి రెట్లు వచ్చి అడగమండి. కానీ పేతురు మాత్రం ఈ బుక్ పైన పట్టుకొని వింటాడు, మళ్ళీ వచ్చి అడుగుతాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ అడుగుతాడు. కారణం ఏంటంటే వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉన్నాడు పేతురు. ఎంతమంది ఆసక్తి కలిగి ఉండాలని కోరారు? కారణం ఎందుకంటే నీ భౌతికమైన ఆహారం నీకు భౌతికమైన బలాన్ని ఎలా ఇస్తుందో, ఆత్మీయమైన ఆహారం నీ ఆత్మక బలాన్ని ఇస్తుందండి. అందరి మధ్యలో ఇక్కడ చూస్తే ఇక్కడ అందరూ పవర్ఫుల్గానే కనపడతారు, కానీ ఎప్పుడైతే విడివిడిగా వెళ్ళి శత్రువు ఒక్కొక్కరిని శోధించినప్పుడు వీక్ అయిపోతాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటే శత్రువు ముందు ఓడిపోగానే వెంటనే ఇప్పుడు యేసు ప్రభువు చెప్పినప్పుడు ఏమనంటే, లేఖనాల్లో ఇలాగూ రాయబడి ఉన్నది, లేఖనాల్లో ఇలాగూ రాయబడి ఉన్నది, లేఖనాల్లో ఇలాగూ రాయబడి ఉన్నది. లేఖనమే అర్థం కానివాడు ఎట్లా చెప్తాడు లేఖనాల్లో ఇలాగూ రాయబడి ఉన్నదని? కానీ పేతురు మాత్రం లేఖనాలు పట్టే వ్యక్తి. ఇంకొకటి చూడండి, మళ్ళీ అందరికన్నా పేతురు సపరేట్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి, ఒకసారి 26వ వచనం కూడా చదవండి, 25వ వచనం చదువు, అందరం కలిసి చదువుదామండి. 25 నుండి. రాత్రి 4వ జామున, అందరం చదువుదామండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఎవరి వద్దకు? 12 మంది శిష్యుల్లోనే ఉన్నారండి, అందరూ చూస్తున్నారు ఆయన వచ్చేటప్పుడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా 11 మంది అన్నారని లేదు, కానీ పేతురు అక్కడే అన్నాడు. ఏమనంటే, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి, వాగ్దానం ఇచ్చినది నీవే అయితే, మాట ఇచ్చిన వాడు నీవే అయితే, నువ్వెలా ఉన్నావో నేను కూడా అలాగే ఉండడానికి, నీ ద్వారా అద్భుతాలు జరిగినాయి, నా వల్ల కూడా అదే అద్భుతాలు జరగడానికి ప్రభువా అది నీవే అయితే నన్ను కూడా నడవని ప్రభువా. ఈ ధైర్యం 11 మందికి లేదు, పేతురు ఒక్కడికి మాత్రమే ఉన్నది ఈ ధైర్యం. తర్వాత వెళ్ళిన తర్వాత ఏమైందని అడగమాకండి, ఎందుకంటే మనం ఆ ప్రశ్న కూడా మనం అడగాలి. ఎందుకంటే ఒకవేళ మీరు సుదర్శ అట్లా కదా మళ్ళీ పేతురు పడిపోయాడు కదని నిజం చెప్పండి. ఆ 11 మందిలో మీరుంటే అడుగుతారా యేసు ప్రభుని? పేతురు వెళ్తా ఉంటే మనం ఏమంటామంటే విశ్వాసం అండి, విశ్వాసి. కానీ ఆ టైం నీకు వస్తే మనం ఉన్నది అదే టైంలో. ఏ కార్యాలు ఒకప్పుడు నువ్వు చూసి భయపడ్డావో వాటికి వ్యతిరేకంగా నడవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒకప్పుడు వ్యాధి అంటే భయపడ్డావు, కానీ ఈరోజు భయపడకూడదు. కానీ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా ముందంతా, దావీదు ఒక్కడే కాదండి, ఎందుకంటే అందరూ భయపడ్డారు కానీ దావీదు భయపడట్లేదు. దావీదు ఏమన్నాడంటే, యెహోవా నాకు తోడైనాడు కనుక. కానీ ఎటువంటి ధైర్యమో చూడండి, అందరూ ఉన్నారు కానీ ఒక్కడే అడుగుతున్నాడు, అయ్యా అది నీవే అయితే నన్ను కూడా రాని ప్రభువా, నేను కూడా నడవాలనుకుంటాను అయ్యా నీళ్ళ మీద. సరే, ఈయనకి మరి యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తాడో చూద్దాం. దేవుడు దయ చూపించిన గాక. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. ఇదంతా పాత రిఫరెన్స్లు అండి, టయానికి దేవుడు ఎట్లా దొరకగానే తీసుకొచ్చాను. ఇట్లా చేయొచ్చు. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదంలో కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా. కేవలం వాక్యం అంటేనే ఆసక్తి కాదండి, దేవుడు రాజ్యం అంటే కూడా ఆసక్తి కలిగినాడు. వెంటనే వచ్చేమన్నాడంటే, ప్రభా నువ్వు దయచేసి నా కాళ్ళు కడగడానికి వీల్లేదు ప్రభా, వీల్లేదు ప్రభా, వీల్లేదు ప్రభా అని. ఒకవేళ నేను కడకపోతే నీకు నాతో పాటు సహవాసం లేదనగా, ప్రభా అలాగైతే కేవలం కాళ్ళే వద్దు ప్రభా,
నా తల మీద పోసే ప్రభువా, నా చేతుల మీద పోసే ప్రభువా, నా కాళ్ళ మీద పోసే ప్రభువా. కారణం నాకు నీ వాక్యమే కాదు, నీ రాజ్యం కూడా నాకు కావాలి ప్రభువా. నీతో పాటు ఎల్లప్పుడూ నేను ఉండాలని కోరుతున్నాను. ఏమనంటే ఎటెళ్ళినా పేతురు హృదయం ఎవరితో పెనవేసుకుపోయిందంటే యేసు ప్రభుతో పెనవేసుకుని పోయిన హృదయం అండి పేతురు హృదయం. అందువల్లే పడ్డా దేవుడు మళ్ళా తిరిగి లేవనెత్తాడు ఆయన్ని. అందుకని మీరు సాతాను అసలు యేసు ప్రభు చాలా ముఖాముఖిగా చెప్పాడు ఆయన. సరే చూద్దాం, ఇంకొన్ని రిఫరెన్స్లు ఉన్నట్టున్నాయి. దేవుడు దయ చూపించిన కాక యోహాను 13:6 చదివారు కదండి. ఒకసారి సరే యోహాను సువార్త 13:36 మనకు కూడా దేవుడు పేతురు ప్రేమించినంతగా ప్రేమించే హృదయాన్ని ఆయన మనకి ఇచ్చును గాక. ఆయన లేఖనాలని ప్రేమించాలి, ఆయన రాజ్యాన్ని ప్రేమించాలి, ఆయన అద్భుతాలని ప్రేమించాలి. ఆయన చేసినప్పుడు ఎవరో జీవితంలో జరిగితే కాదు ప్రభువా, నా జీవితంలో కూడా జరగాలి. ఆయన ఎవరో నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే మా చర్చిలో పలానా వాళ్ళు మరి నీ పరిస్థితేనా ప్రభువా? పేతురే కాదు, ఆ కుటుంబంలోనే సాక్ష్యం కదా, నా కుటుంబంలో కూడా సాక్ష్యం కావాలి ప్రభువా. కారణం బ్రదర్ నాకు నమ్మబుద్ధి కావట్లేదంటే అయితే నీకోసం కాదు, కానీ ఎవరు నమ్ముతారో వారికే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఆ నక్షత్రాన్ని అనేక మంది చూస్తారు, అందరూ పట్టుకోలేకపోయారు, కానీ జ్ఞానులు మాత్రమే పట్టుకున్నారు నక్షత్రం. ఎందుకంటే వారు దాన్ని కేవలం అప్పుడు చూడాల, ఎదురు చూస్తూ ఉన్నారు దాని ముందు నుండి. మరలా ఒక వచ్చిన చూద్దాం. యోహాను సువార్త 13:36 చదివామా? సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగగా ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నా పరిచర్య అయిపోయినది. యేసు, నేను వెళ్ళి చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత మీరిప్పుడు అని చెప్పట్లేదు, అతనితో చెప్పాను. మీరిప్పుడు అని చెప్పట్లే, ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు రారు. కానీ ప్రతి విషయంలో సపరేట్ అయిపోతున్నాడు. ఏమనంటే ప్రభా నువ్వు నేను, ప్రభా నువ్వు నేను, ప్రభా నువ్వు నేను. ఇప్పుడు ఎలా ఉండాలంటే నేను నువ్వు నా ఇంటి వారు అన్నారు, కానీ నా ఇంటి వారు అనలేదండి. నీకంటూ సపరేట్ రిలేషన్ ఉండాలి దేవుడితో. దాని తర్వాత మరొకరు నువ్వు దేవుడి వద్దకు నడిపించే స్నేహితుడు అయి ఉండాలి. పేతురు వచ్చి అన్నాడు, అయ్యా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? చదవండి బ్రదర్. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నువ్వు నాతో పాటు రాలేవనగానే అవునా ప్రభువా, నువ్వంటే ఇంకా ఆకాశంలో ఆయన ఏమైనా సున్నా పోలు అయినా తప్పిపోదు, ఆకాశం భూమి అయినా తప్పిపోవచ్చినావు కానీ సున్నా పోలు తప్పదు, ఓకే ప్రభువా అని చెప్పట్లే. కానీ ప్రభువా నేను రానంటున్నావు, కానీ ఎందుకు రాలేను? నాకు రావాలని ఉన్నది ప్రభువా. చదవండి. నీ కొరకు నా ప్రాణము పెట్టుదని ఆయనతో చెప్పగా, యేసు నా కొరకు ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయినని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఒకసారి మత్తయి 26:35 చదువుదాం. యోహాను సువార్తలో అయితే ఎప్పుడైతే ఆయన తిరిగి నువ్వు ముమ్మారు ఆ కోడి కుయ్యకమునుపు నువ్వు ముమ్మారు చెప్తావనగానే అక్కడితో వచనం ఆగిపోయింది. కానీ మత్తయి సువార్తలో చూడండి 34-35 వచనాలండి, లేకపోతే 33-34-35 చూద్దాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను. ఏ 11 మంది శిష్యులు చెప్పలే, కానీ పేతురు మాత్రమే చెప్తున్నాడు. అయ్యా ఈ 11 మంది అభ్యంతరపడ్డను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పుదు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెంటనే ఆయన ఏం చెప్పాడండి? తర్వాత వచ్చిన చూద్దాం. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పనని నేను. ఆయన చెప్పినా సరే ఆయన హృదయంలో ఎలా ఉన్నదంటే ప్రభువా అయినా సరే, కానీ నేను మాత్రం నిన్ను వదలను ప్రభువా. ఆ ప్రేమ ఉంటే పడిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి లేవనెత్తుతాడండి. పడిపోయాడు పేతురు, కానీ ఆ ప్రేమ ఏమున్నదంటే ప్రభువా నేను వదిలిపెడతాను అంటున్నావు, అయినా సరే. దేవుడు దయ చూపించిన కాక ఈయన ప్రేమ ఎక్కడి వరకు వెళ్ళినదయ్యా అంటే ఆఖరికి ఒక సైనికుడి అంటే తొందరపాటులో ఉన్నాడు. ప్రేమే కానీ తొందరపాటే తక్కువని చెవి నరికేశాడు. అయితే మళ్ళీ ఇది ఒకసారి చూద్దాం. ఈ రిఫరెన్స్ ఒకటి మిస్ అయినట్టున్నది. సరే ఈ వచ్చిన ఇది నేను రిఫరెన్స్ రాయలేదండి. అనేక మంది ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ ప్రభురాత్రి భోజనం వారి మధ్యలో ఇచ్చేటప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు, ఈ రోజున మీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అనగానే అందరూ మౌనంగా ఉన్నారు. కానీ పేతురు హృదయం ఎలా ఉన్నదంటే అప్పగించేవాడెవడో యోహాను ఇంకా చూసి అన్నాడు, యోహాను సైగ చేస్తాడు, ఒకసారి కనుక్కోను ఎవరు అప్పగిస్తాను. ఎప్పుడైతే మాట అనగానే యోహాను ఇలా రొమ్మును పెట్టుకుని అడుగుతున్నాడు, అయ్యా నిన్ను అప్పగించేవాడు ఎవడు ప్రభు అని అనగానే వెంటనే ఆయన అన్నాడు, ఈ ముక్క నేను తీసి
ఈ రొట్టె ముక్క ఎవరికైతే ద్రాక్షారసంలో ముంచి నేను ఇవ్వబోతున్నానో అతనే ఆ వ్యక్తి అని. కానీ దేవుడు ఆ సమయంలో పేతురు కళ్ళు అందరి కళ్ళు కప్పేశాడండి. కారణం ఏంటంటే ఒకవేళ నిజంగా పేతురుకి కానీ అదే యోధా ఇస్కరియోతు యోధా ఆ వ్యక్తిని తెలిస్తే ఆ డోర్ కూడా దాటనిచ్చేవాడు కాదు. ఆ రోజే ఇస్కరియోతు యోధాకి చివరి రోజు అయిపోయేది భూమి మీద. కారణం ఏంటంటే ఎంతో సైన్యం వస్తేనే సైన్యాన్ని వదిలిపెట్టట్లేమనంటే మా బోధకుడు మీద చేస్తామని చెవి నరికేశాడు. అలాంటోడు ఎదర భోజనం బంతిలో కూర్చొని ఈయన ద్వారా మేలు పొందినాడు, ఆయన చంపుతాడంటే ఈయన ఊరుకుంటాడా? కానీ ఆయన అన్నాడు రొట్టె ముక్క ఎవరికి ఇస్తాను ఆయనే. కానీ ఈయనకు అర్థం కావట్లేదు. అప్పుడు అర్థమైంటే అతను కూడా ఉంచేవాడు కాదు. కానీ మీరు గమనించండి, మొట్టమొదటి నుండి చివరి వరకు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత చూడండి, పేతురు అనేక మంది శిష్యులు ఉన్నా సరే 120 మందిలోనికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఎవరు వారి మధ్య నిలబడలేదండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ తాళాలు కలిగిన వాడుగా పేతురే వారి మధ్యలో వచ్చి నిలబడ్డాడు. పేతురు పరిచర్యని పరిశుద్ధాత్మ అనగా ముద్రించి చెప్తాడు. ఏమనంటే ఓ పేతురు ప్రార్థించగానే పరిశుద్ధాత్మ దిగి రావడం ప్రారంభిస్తున్నది. శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళంగానే అయ్యా మా దగ్గర నువ్వు ఇలా వేచి చూస్తున్నావు మా దగ్గర. కానీ మీరు చూడండి మళ్ళీ అక్కడికే వచ్చాము. ఎవరు వేచి చూస్తారో వారికే జరుగుతా కార్యం. అక్కడ వచ్చాయ్యా వెండి బంగారాలు అయ్యేమి మా యొద్ద లేవు, కానీ మాకు ఏది కలుగున్నదో అదే నీకు ఇస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో లేక నజరేయుడు యేసుక్రీస్తు నామములో లేక దిక్కుమని లేచి నిలబడ్డాడండి. మీరు గమనించండి, పడిపోయిన పేతురు మళ్ళా నిలబడ్డాడు. మళ్ళా పరిచర్యలో ముందుకు. అసలు పేతురు పరిచర్య అంతా ఒకవైపు పెట్టి ఇదే నక్షత్రం పౌలని ఎలా చెప్తాం మనం? ఎంతమందికి అర్థమైనది? సరే బ్రదర్ చూద్దామా? పౌలే ఆ వర్తమానికుడు, పేతురు ఎందుకు ఆ వర్తమానికుడు కాదంటే గమనించండి, యోహాను ద్వారా ఉద్దేశించబడిన 7 సంఘములు. ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ అధ్యాయం 19-20 అండి. 4వ వచనం 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఎక్కడవండి? ఆసియాలో. మళ్ళా చెప్పండి. ఆసియా. యోహాను రాసేటప్పుడు ఈ 7 సంఘకాలాలు ఎక్కడ ప్రాంతం అంటే ఆసియా మైనర్లో ఉన్న ప్రాంతాలండి. ఆ ప్రాంతంలో ఉన్న 7 సంఘాలు. ఈ 7 యెరూషలేములోని కావు. యెరూషలేం ఒక దగ్గర ఉన్నది, ఆసియా మైనర్ ఒక దగ్గర ఉన్నది. అయితే అంటే ఆ 7 సంఘాల గురించి నేను చెప్పేది. ఆ 7 సంఘాలు, ఈ 7 సంఘాలు యూదులు నివసించే స్థలాలు కాదు, కానీ ఈ 7 సంఘకాలాలు ఉన్నవి అన్యులు నివసించే ప్రాంతాలండి. పేతురుని దేవుడు ఇక్కడ వాడుకోవట్లే, కానీ పేతురుని దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడు ఆయన. సరే ఒకసారి చూద్దాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. చాలు బ్రదర్, చాలు. మీరు ఇప్పుడు గమనించండి, 2 స్థలాల మీద మన ఏకాగ్రత ఉంచాలి. ఒకటి యెరూషలేము, మరొకటి ఆసియా మైనర్. పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా కుమ్మరించబడింది ఎక్కడయ్యా అంటే యెరూషలేములో దేవుడు పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా కుమ్మరించాడండి. ఇశ్రాయేల్ పేతురు ఈ 120 మంది పరిశుద్ధాత్మ పొందింది, 120 మంది పొందింది యెరూషలేములో ఎవరయ్యా వాగ్దానం కొరకు కనిపెట్టినదంటే వారు పూర్తిగా యూదులు, వారి మధ్యలో అన్యులు లేరండి, వారు పూర్తిగా యూదులు. కానీ ఆసియా మైనర్ అనేది ఇక్కడ ఉన్న సంఘం, వీళ్ళు యూదులు కాదు కానీ వీరంతా అన్యులు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడున్నది ఎవరండి? యూదులు. ఇక్కడున్నది ఎవరు? అన్యులు. అంటే వీరి యొద్దకు దేవుడు ఒక వర్తమానికుని పంపాలంటే ఈ వర్తమానికుడు ఖచ్చితంగా యూదులకు సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు, కానీ యూదులకు ప్రవక్త అయి ఉండకూడదు, కానీ అన్యజనులకు ప్రవక్త అయిన వ్యక్తి అయి ఉండాలండి. ఎంతమందికి అర్థమైనదో? వీరెవరండి? వీరు యూదులు. క్షమించండి, ఆసియా మైనర్లో ఉన్నది యోహాను రాస్తున్న 7 సంఘకాలలో అన్యులకు సంబంధించిన సంఘాలండి. కానీ పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా కుమ్మరించబడింది ఎక్కడ? యెరూషలేములో. ఇది వచ్చి యూదుల ప్రాంతం ఇది. అయితే ఈ 7 సంఘకాలాలకి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేవాడు దేవుని చేతిలో ఉన్నాడంటే అతను ఖచ్చితంగా యూదులకు సంబంధించిన ప్రవక్త కాదు, కానీ అన్యజనుల కొరకు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త అయి ఉండాలండి ఆ స్థలంలో. సరే, బైబిల్ లేఖనాల్లో అన్యులకు అన్యజనాలకి అపోస్తులుగాను ప్రవక్తగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అండి.
అయినను తల్లి గర్భమును నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో. ఎవరి మధ్యలోనండి? అన్యజనులలో. ఎంతమందికి అర్థమవుతున్నదో? పౌలు ఎవరి మధ్యలో పరిచర్య చేయడానికి పిలువబడ్డాడు? ఆయన ఎంతమందికి అర్థమవుతున్నదో అండి? క్లియర్గా లేఖనం అంటుంది పౌలు ఎవరి మధ్యలో అంటే అన్యజనుల కొరకు దేవుడు ఏర్పరచుకున్న వర్తమానికుడు పౌలు అండి. అయితే ఈ పౌలు ఇప్పుడు ఇక్కడ కాదు కానీ వీరి కోసం పనిచేయాలి ఇప్పుడు పౌలు. నెక్స్ట్ ఒక్కసారి ఇదే విషయాన్ని పేతురు కూడా మాట్లాడుతున్నాడు. గలతీ 2:9 కూడా చూడండి ఒకసారి. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన. గలతీ 2 అదేండి 2:9 స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును. ఎవరు అన్యులకండి? పౌలు ఏమో అన్యజనులకును, తాము సున్నతి పొందిన వారికి. ఆ ముగ్గురు స్తంభములుగా ఎంపబడిన వారేమో సున్నతి పొందిన వారికి పరిచర్య చేయడానికి, పౌలు మాత్రం అన్యులకు పరిచర్య చేయడానికి. అంతే కదా బ్రదర్? చదవండి. అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారి మగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఒకసారి చూడండి. ఇదే విధంగా మొట్టమొదటిగా ఇప్పుడు పేతురు ఈ ముగ్గురు ఒప్పుకుంటున్నారు ఏమయ్యా అంటే, పౌలు దేవుడు మమ్మను పరిచర్యకి ఎంపిక చేశాడు, నిన్ను పరిచర్యకి ఎంపిక చేశాడు. మా జీవితాలు ఎలా ఉన్నా దేవుడు మాలో ఎలా కార్యం చేసినా మాకివ్వబడిన పిలుపు ఏమయ్యా అంటే, మేము సున్నతి పొందిన యూదుల మధ్యలో పరిచర్య చేయడానికి పిలువబడ్డాం, మేము దానికి ఏర్పరచబడ్డాం. కానీ నీవు మాత్రం అన్యజనులందరిలో దేవుని యొక్క సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాను కనుక నీ పరిచర్య నువ్వు జరిగించు. మరి రెండో కార్యం చూద్దాం. అయితే ఈ ఒకసారి 7 సంఘాల పేర్లు చెప్తారా? ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్ది, ఫిలదెల్ఫియా, లవోదికీయ. కానీ ఎఫెసు పట్టణంలో ఎన్నడూ పేతురు పరిచర్య చేయలేదండి. ఎఫెసు పట్టణంలో పరిచర్య చేసింది కూడా పౌలే. అపోస్తలుల కార్యం 18:19. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఇక్కడ తర్కించింది ఎవరయ్యా అంటే పౌలే తర్కిస్తున్నాడు. ఎఫెసు పట్టణంలో పరిచర్య చేసినది పౌలే అండి. సరే ఒక్క నిమిషం బ్రదర్. నెక్స్ట్ అయితే ఇంకో కార్యం ఉన్నదండి. ఈ 7 వర్తమానికుల్లో ఎవరైనా సరే వీరు ఖచ్చితంగా నక్షత్రం అంటే ప్రవక్త చాలాసార్లు చెప్తాడు. నక్షత్రం అంటే బైబిల్ లేఖనానుసారంగా ప్రవక్త చెప్పినది. ఎవరో ఒక మనిషి దగ్గర నేర్చుకొని ప్రజలకి చెప్పేవాడు ఎన్నడూ సంఘకాలానికి వర్తమానికుడిగా పనికిరాడండి. కానీ నిలబడిన వ్యక్తి ఎవరి నుండి వాక్యాన్ని పొందుకున్నవాడు ఉండాలంటే డైరెక్ట్గా దేవుడి దగ్గర నుండే ప్రత్యక్షత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, పౌలుతో పాటు బర్నబా పరిచర్య చేశాడు, పౌలుతో పాటు ఇంకా శీల అనేక మంది పరిచర్య చేశారు. కానీ వీరందరికీ వాక్యం దేవుడు ప్రత్యక్షంగా ఇవ్వలేదండి. కానీ ప్రత్యక్షంగా దేవుడు వాక్యం ఎవరికి ఇచ్చాడంటే పౌలుకు మాత్రమే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. పౌలు పేతురు పాదాల దగ్గర నేర్చుకోలే, ఎవరో పాదాల దగ్గర నేర్చుకోలే. కానీ అరేబియా ఆ యొక్క ఎడారిలోనికి వెళ్ళి దేవుడి దగ్గర రాత్రింబగలు 3 సంవత్సరాలకు పైగా అరేబియా ఆ ఎడారిలో ఎప్పుడైతే దేవుడితో ఉన్నాడో దేవుడే స్వయంగా వాక్యాన్ని వెల్లడి చేశాడు పౌలుకి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2:6-9. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, అయ్యా మీరు మిగతా అందరినీ ఈ కొత్త నిబంధనలను అందరి పరిచర్యలు ఒకవైపు పెట్టండి, పౌలు పరిచర్య ఒకవైపు పెట్టండి. మిగతా వారందరూ ఒకరి దగ్గర ఒకరు నేర్చుకున్నారు. కానీ పౌలు ఎవరో దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదండి అతను రాసిన లేఖనాలు. కానీ డైరెక్ట్గా ఎక్కడ నుంటే దేవుని యొక్క పరలోకపు సన్నిధిలో నుండి ఆ వాక్య ప్రత్యక్షత పొందుకున్నాడు అతను. చదవండి బ్రదర్. వారంతటి వారైనా నాకు లక్ష్యం లేదు. అయ్యా పేతురు అంతటి వాడైనా, యోహాన్ ఎంతటి వాడైనా, వారెంతటి వారైనా నాకు లక్ష్యం లేదు. అది నాకు లెక్క కాదు. కారణం దేవుడు వేషము చూడడు. ఆయన ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. వారేమీ నేర్పించలేదు నాకు. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా నేను ఎవరి పాదాల దగ్గర నేర్చుకోవాలి. కారణం ఏంటంటే ఒకప్పుడైతే గమలీయేలు పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు నేను గమలీయేలు పాదాల దగ్గర నుండి యేసు పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత గమలీయేలు దగ్గర నేర్చుకున్నదంతా వ్యర్థమే. కానీ యేసు దగ్గర నేర్చుకున్నదంతా నా జీవితాన్ని గడుతున్నది. అదే వాక్యంతో దేవుడు మనల్ని కూడా దేవుడు కట్టడం ప్రారంభించాడండి.
బ్రదర్ ఇదంతా మీరు చూసిన తర్వాత అసలు వీరందరిలో లేనిది పౌల్లో ఉన్నది ఏమయ్యా అంటే కృప. కారణం, ఎవరిని దేవుడు ఎక్కువ క్షమిస్తే వారి దగ్గర దేవుడు ఎక్కువ ఆశిస్తాడండి. ఆయన పౌలుని అందరినీ క్షమించిన దానికన్నా దేవుడు పౌలుని ఎక్కువగా క్షమించాడు ఆయన. గనుక పౌలుకి ఇచ్చినప్పుడు కూడా పరిచర్య, ఉన్నతమైన పరిచర్యను దేవుడు ఇచ్చాడు ఆయన. ఇక్కడ నువ్వు కానీ ప్రభువు నాకు పట్ల ఎంతో కృప చూపించాడంటే నువ్వు ఎక్కువ వెల కూడా చెల్లించవలసి ఉంటుంది ఆయనకి. ఎంతమందికి అర్థమైనదో నేను చెప్పింది? ఎవరి దగ్గర ఎవరిని ఎక్కువ క్షమిస్తాడో ఆయన దగ్గర వారి దగ్గర ఎక్కువ రాబడతాడండి ఆయన. అందుకనే వీరందరూ పడ్డ శ్రమల కన్నా పౌలు పడిన శ్రమ ఎక్కువ. అయితే మీరు గమనించండి, పౌలు దగ్గర 3 కారణాలు ఉన్నాయి. అయ్యా పౌలు ఎందుకని చెప్తామంటే, అందరికన్నా అన్నిటికంటే ముఖ్యముగా ముందు పౌలు తను ప్రవచించే అంటే తను ఏ వాక్యాన్ని ఉపదేశిస్తున్నాడో ఆ వాక్యం పట్ల పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. తను వాక్యం చెప్పేటప్పుడు ఏది అనుమానంతో చెప్పలేదు. కానీ ఆదికాండం నుండి ప్రకటన అంటే అతని కాలంలో ఆదికాండం నుండి మలాకి వరకు తీసుకొని ఏ ప్రవచనాన్ని యేసు ప్రభు జీవితంలో ఎత్తి చూపించినా ప్రతి విషయంలో ఒక నమ్మకంతో బోధించడం ఏమంటే అవును యేసు ఆయన, అవును యేసు ఆయన, అవును యేసు ఆయన, ఏ విధమైన అనుమానం అతనిలో లేదు. రెండవదిగా అతను ఎంత వెల చెల్లించవలసి వచ్చినా, ఆఖరికి తన ప్రాణం అప్పగించాల్సి వచ్చిన వాక్య విషయంలో ఎన్నడూ వెనకడుగు లేదండి. ఎల్లప్పుడూ ముందుకే సాగిపోయాడు. అయితే రెండవది గమనించండి, అతను ఏ వాక్యంతో నిలబడ్డాడో అతని పరిచర్య కూడా కేవలం మాటతో ఆగిపోలేదు, కానీ శక్తితో కదలాడడం ప్రారంభించినది. ఏ స్థలానికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడే పౌలు వెనకాలండి ఎన్ని అద్భుతాలు జరిగించాడంటే వెంట ఆఖరికి చనిపోయిన వాడిని కూడా ఒక్కసారి అతని మీద పరుండగానే దేవుడు మళ్ళీ జీవంతో దేవుడు తిరిగి లేవనెత్తాడు. అతని పరిచర్లో వాక్యం ఉన్నది, వాక్యముతో పాటు ఆత్మ యొక్క శక్తి కనబడుతున్నది పౌలు పరిచర్లో. మూడవదిగా ఒకసారి 2 కొరింథీ 12:11. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలు తేరి చూడుకుంటున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొని. 2 కొరింథీ 12:11. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును 12:11. నేను అవివేకనైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును. ఏలనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడిన కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. ఇదే ఒకసారి 1 కొరింథీ 9:2 చూద్దాం. 1 కొరింథీ. అతని పరిచర్య ఉట్టిగా మిగిలిపోలేదు, కానీ అతని పరిచర్యకి దేవుడు ఫలాలను ఇవ్వడం ప్రారంభించాడు. అతని పరిచర్యకి ఇతరులకు నేను అపోస్తలులను కాకపోయినను, ఒకవేళ వారు నన్ను స్వీకరించలేకపోతే వారికి నేను అపోస్తలుడు కాకపోయినను, మట్టుకైనను అపోస్తలునై ఉన్నాను, కనీసం మీకైనా నేను అపోస్తలుడుగా ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. నన్ను మీరు గమనించండి, 3 కనబడుతున్నాయి. 1, అతను వాక్య విషయంలో నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. 2వది, ఏ వాక్యంతో నిలబడ్డాడో ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ వాక్యానికి ఆమేన్ అని చెప్తూ అద్భుతాలు జరిగిస్తూనే ఉన్నాడు. 3వదిగా అతను పరిచర్య చేసిన చోటల్లా దేవుడు కొన్ని ఆత్మలు ఇవ్వడం ప్రారంభించాడు. ఎఫెసులోకి వెళ్తున్నాడు, దేవుడు కొన్ని ఆత్మలు ఇస్తున్నాడు. కొరింథీలోకి వెళ్తున్నాడు, దేవుడు కొన్ని ఆత్మలు ఇస్తున్నాడు. ఏ స్థలంలో కూడా ఫలాలు లేని పరిచర్య చేయలేదు, కానీ ప్రతి స్థలంలో ఫలాలు కలిగి ఉన్నాడండి. మీరు పేతురుని ఎవరిని ఇక్కడ పెట్టినా ఏ ఒక్కరిని మనం పౌలుతో అంటే ఇద్దరిని కొలమానంలో పెట్టి చూడలేం. కారణం ఏంటంటే దేవుడు అధికమైన కృప వారికన్నా ఎక్కువ కృప ఇతని మీద చూపించాడు ఆయన. మీరు గమనించండి, 7 నక్షత్రాల్లోనూ పౌలు ఉంటాడు. 12 ఎంతమందికి అర్థమైనదో? పరలోకంలో సింహాసనం చుట్టూ ఎన్ని ఉన్నాయండి సింహాసనాలు? 24 పెద్దల్లోనూ పౌలు ఉంటాడు. ఆఖరిగా ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాల్లో పౌలు ఉంటాడు. ఇలా ఎవరు రెండిటిలో కామన్గా ఉండే వేరే ఎవరు లేరండి. పౌలు ఒక్కడు మాత్రమే చేతిలోనూ ఉంటాడు, సింహాసనంలోనూ ఉంటాడు. ఇక్కడ ఎంతమంది ఆయన చేతిలో ఉండేవారు ఉన్నారు? ఆయనతో పాటు సింహాసనంలో ఉండేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఎక్కడ పాపం అధికంగా విస్తరించినదో అక్కడే కృప అపరిమితంగా దేవుడు విస్తరింప చేసుకుంటూ వెళ్ళాడు. గనుకనే విలువలేని మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన చేతిలో మనల్ని దాచాడు. ఆయన ఏ సింహాసనం ఉన్నాడు అదే సింహాసనంగా మనల్ని కూడా ఆయన తీసుకువెళ్తాను. దేవుడి కొద్ది లేఖనాలు ఆయన దీవించిన కాక దయచేసి అందరూ లేచిన సదాకాలము నీతోనే జీవించుటకు
బలపరిచెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా తండ్రివైన దేవా ప్రభా పరిశుద్ధుడా నాయన మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి మరి మీ యొక్క వాక్యంలో నుంచి మీ వర్తమానంలో నుండి మీరు మాకు నేర్పినటువంటి లేఖనములను బట్టి తండ్రి మీకే కృతజ్ఞతా స్తోత్రములు ఏ దేవుడివైతే నీవు మోషేకి అగ్నిస్తంభముగా నీవు కనబడి ఉన్నావు అదే దేవుడవు ప్రభువా పౌలుకి అగ్నిస్తంభముగా సౌలుగా ఉన్నప్పుడు కనబడిన వాడవు నీవే అతని పరిచర్య ఇతరులకు ఎవ్వరికీ అర్థం కాలేదు దైవజనులకే అర్థం కాలేదు ప్రభువా మా తండ్రి అంత మర్మయుక్తముగా ఉంచావు తండ్రి ఆ సమయం వచ్చే వరకు కూడా ప్రభువా నువ్వు ఎవ్వరికి వెల్లడి చేయలేదయ్యా మా తండ్రి స్టెఫను రాళ్లతో కొట్టే సమయంలో కూడా అక్కడ నిలబడి ఉన్న ఆ సమయంలో కూడా మిగిలిన వారికి తెలియదు సౌలన్నబ్బడన్న పౌలుకు కూడా తెలియదు మా తండ్రి మీ ప్రణాళిక ఎంత గొప్పదై ఉన్నది మరి తండ్రి ఈ స్థలంలో ఉన్నటువంటి మీ కుమారులు కుమార్తెల పట్లను తండ్రి ఎవరెవరి పట్ల ఎటువంటి ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు ఇక్కడున్న చిన్న బిడ్డల పట్ల ఎటువంటి ప్రణాళిక మీకున్నదో ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల పట్ల మీకు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మధ్య వయస్కుల పట్ల మీరు ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు మా తండ్రి మాకేమీ తెలియదు కానీ మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నవని మా తండ్రి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వివరించిన వాడవు నీవే తండ్రి పిలిచిన దగ్గర నుంచి మా ప్రభువా ఓ మరణమా నీ ముల్లెక్కడా అని రోమీలకు అప్పగించుకునే వరకు కూడా ఎన్నడూ కూడా నువ్వు పౌరును వదలలేదు ప్రభువా మా తండ్రి ఒక వ్యక్తి పట్ల నువ్వు ఎంత నమ్మకస్తుడు అయి ఉన్నావు మా తండ్రి మీరు పిలిచినటువంటి మీ ప్రజలందరి పట్ల నువ్వు అదే నమ్మకస్తుడు అయి ఉన్నావు ప్రభువా ఇది కేవలం కృప మాత్రమే నాయన నా కృప నీకు చాలు అని ఏ దేవుడో అయితే పౌలుతో చెప్పావో అదే దేవుడో మా ప్రభువా ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలినంత కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏ దేవుడవైతే పౌలుని చేత్తో పట్టుకొని ఉన్నావో నా తండ్రి ఏ దేవుడవైతే నీవు పేతురును కూడా వాడుకొని ఉన్నావు ఏ దేవుడవైతే నువ్వు యాకోబు యోహానును వాడుకొని ఉన్నావు మా తండ్రి అదే దేవుడు మా ప్రభువా మా తండ్రి 12 మాత్రమే కాదు నాయన మా తండ్రి బలహీనమైన వాడిని విడిచిపెట్టినప్పటికీ మా ప్రభువా ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు బలపరిచే దేవుడు అయి ఉన్నావు అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు
ఈ స్థలంలో ఏ ఒక్కరు కూడా చింతపడవలసిన పని లేదు. కానీ మా తండ్రి నాయన అనేక సార్లు సంఘమును చూసే పౌలు కూడా అయ్యో నా ప్రయాస అంతా వ్యర్థమైపోవునేమో అని కన్నీరు విడిచినటువంటి సందర్భములలో కూడా ప్రయాస వ్యర్థం కానివ్వలేదు ప్రభువా.